వెల్కమ్ టు ఫోర్ సైజ్ టీవీ. స్థానిక ఎన్నికల్లో పార్టీల వ్యూహాలు వ్యూహరచనలు. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఏడాదిన్నర కాలంలోనే ఎప్పుడో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించవలసి ఉండే. దాన్ని డిలే చేసుకుంటూ ఈ రోజు వరకు వచ్చిన సమయంలోనే కొంతమంది ప్రజా సంఘాల నాయకులు, సర్పంచ్లు వీరందరూ కోర్టుకెక్కారు. కోర్టు ఎక్కిన తర్వాత కోర్టు డైరెక్షన్స్ ఏమిచ్చాదంటే సెప్టెంబర్ 30 లోపు ఖచ్చితంగా స్థానిక సంస్థలకు సంబంధించిన ఎలక్షన్స్ నిర్వహించాలి అని ఎప్పుడైతే కోర్టు ఆదేశించిందో, విధి లేక కోర్టు ఆదేశాల మేరకు ఈరోజు పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే అధికారంలో ఉందో ఈరోజు వాస్తవానికి సర్పంచ్ ఎన్నికల కాకుండా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు వెళ్తున్నట్టుగా ప్రకటించుకుంది. ఈ ప్రకటించుకున్న తర్వాత వాస్తవానికి సర్పంచ్ ఎలక్షన్స్ ముందు ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ వారికి రావాల్సి ఉండగా ఆ సర్పంచ్ ఎన్నికలు కాకుండా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్కు సంబంధించింది వ్యూహరచనలో భాగం ఈరోజు వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. సర్పంచ్ ఎన్నికలలో పార్టీ సింబల్ ఉండదు కాబట్టి ఇండిపెండెంట్గా గెలిచిన తర్వాత వారు ఎవరైతే అధికారంలో ఉన్నారో వారికి ఎట్లా వస్తుందో దానికి సంబంధించిన నిర్ణయం ప్రజలు ఏ నిర్ణయం తీసుకుంటారో అని ఆలోచించిన ప్రభుత్వం ఈరోజు పార్టీ సింబల్ మీద జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్ నడుస్తాయి కాబట్టి ఇందులో ప్రజల వైఖరి ఎటువంటి ఉన్నది, ప్రజలు ఏ వైపు మొగ్గు చూపుతున్నారు, ఆ ప్రజల నాడిని పట్టుకోవడానికి ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్కు వెళ్ళినట్టు చేస్తుంది. రాష్ట్రంలో ఈరోజు 31 జెడ్పీటీసీ చైర్మన్లకు గాను, అలాగే 566 జెడ్పీటీసీ అంటే వాళ్ళకు సంబంధించిన మెంబర్స్కు కానీ, అలాగే ఎంపీపీకి సంబంధించిన 566కు సంబంధించిన, అలాగే అనేక సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన అవన్నీ ఉండగా ఈరోజు ప్రస్తుతం పార్టీలు తన వ్యూహాలను ఎలా రచించబోతున్నాయో, ఈ ఎన్నికల ముందు వారి వ్యూహరచనలు ఏమిటి, ఎలా వెళ్ళబోతున్నాయి అనే విషయంపై ఈరోజు దృష్టి సారించడానికి, అలా వ్యూహరచనలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్న భాగంలోనే ఫోర్ సైజ్ టీవీ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం స్థానిక సంస్థ ఎన్నికలలో పార్టీలు వ్యూహాలు వ్యూహరచనలు. ఈ విషయంపై ఈరోజు మనతోని మాట్లాడడానికి కాంగ్రెస్ రాష్ట్ర నాయకులైనటువంటి గంధం రాములు గారు, అలాగే బీజేపీ రాష్ట్ర నాయకులైనటువంటి తల్లోజు ఆచారి గారు, అలాగే బీఆర్ఎస్ నాయకులు అయినటువంటి లక్ష్మీ నరసింహారెడ్డి గారు, అలాగే ప్రముఖ విశ్లేషకులైనటువంటి బండారు రామ్మోహన్ గారు మనతోటి ఉన్నారు. అదే సందర్భంలో ఈరోజు మన ఫోర్ సైజ్ టీవీ చీఫ్ అడ్వైజర్ అయినటువంటి డాక్టర్ సుధాకర్ శర్మ గారు కూడా ఈరోజు మనతోని ఈ విషయాలపై చర్చించడానికి ఉన్నారు. ఫస్ట్ మనం ఒకసారి సుధాకర్ శర్మ గారి దగ్గరికి వెళ్దాం. సుధాకర్ శర్మ గారు ఏది చెప్పినప్పటికీ ఈరోజు ప్రతి పార్టీలో గుసగుసలు, లుకలుకలు అనేకం కనబడుతున్నాయి. అది కాంగ్రెసే కానివ్వండి, బీజేపీయే కానివ్వండి, బీఆర్ఎస్ఏ కానివ్వండి, వామపక్షాలే కానివ్వండి. ఈ విషయంలో ప్రస్తుతం ఏదైతే సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి మాత్రం వారు రాష్ట్రంలో ఉన్న అధికార పక్షం ఏదైతే ఉన్నదో కొంచెం వెనకడుగు వేసినట్టు కనబడుతుంది. ఈ విషయంలో ఉత్సాహంగా చాలా ధైర్యంగా ఏదైతే బయటకు వస్తుందో బీజేపీ అండ్ బీఆర్ఎస్ పార్టీయే కనబడుతుంది. ఈ విషయంపై దీన్ని మీరు ఎలా స్పందిస్తారు, దీని మీద మీ విశ్లేషణ ఏంటండి? థ్యాంక్ యూ జమీల్జీ. ఈనాటి చర్చా కార్యక్రమం చాలా ఆసక్తిదాయకమైంది. ఎందువల్ల అంటే ఎక్కడ మనం చూసినా కూడా స్థానిక సంస్థల యొక్క ఎన్నికల గురించి నిజంగా మీరు చెప్పినట్టు వేచి చూస్తూ ఉన్నారు. అలాగే బలాబలాల్ని గుర్తుపట్టడానికి, ప్రజల నాడిని తెలుసుకోవడానికి స్థానిక సంస్థల ఎన్నికలు చాలా ముఖ్యమైనటువంటివి. క్షేత్రస్థాయిలో ఉండటం వల్ల ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైనటువంటివి ఈ యొక్క ఎన్నికలు. అసలు గ్రామీణ ప్రాంతాల్లోనే అధిక శాతం జనాభా ఉండటం వల్ల వాళ్ళ యొక్క మనోభావాలను తెలుసుకుంటూ సుపరిపాలన అందించాలి అంటే స్థానిక సంస్థల ఎన్నికల ద్వారానే అది సాధ్యమవుతుంది. మరి ఈరోజు మనం చూసినట్లయితే ప్రధానమైనటువంటి పార్టీలన్నీ కూడా ఇక్కడ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక పరిణామాల దృష్ట్యా చాలా రకాలైనటువంటి మార్పులకు, అలాగే రకరకాలైనటువంటి ఒక సినేరియోస్ మనం చూస్తున్నాం.
ఇక్కడ బీజేపీ పార్టీ కనుక మనం తీసుకుంటే వారికి నూతన స్టేట్ ప్రెసిడెంట్ వచ్చారు కాబట్టి ఆ నేపథ్యంలో ఈ ఎన్నికలు ఎలా వాళ్ళు తీసుకుంటారనేటువంటి అంశాలున్నాయి. అలాగే మనం బీఆర్ఎస్ పార్టీ కనుక చూసినట్లయితే వాళ్ళు ఈ ఎన్నికల్లో మళ్ళా పూర్వ వైభవాన్ని వాళ్ళు తిరిగి సాధించుకోవాలి అనేటువంటి ఒక తాపత్రయం అక్కడ కనిపిస్తోంది. ఇక అధికార పక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సహజంగానే ఆచితూచి అడుగులు వేస్తున్నట్టు మనం గమనిస్తూ ఉన్నాం. మరి ఈ నేపథ్యంలో మనం గమనించవలసింది అసలు ఈ పార్టీల వల్ల ప్రజలకు ఏం మేలు జరుగుతుంది అనేది ఇక్కడ చాలా ముఖ్యం. ప్రజాహితమే ప్రజాస్వామ్యానికి ముఖ్యమైనటువంటి మూలమైనటువంటి విషయం కాబట్టి ఈ పార్టీల ద్వారా ప్రజాహితం ఎంత మేరకు జరుగుతుంది, దాన్ని వాళ్ళు ఎలా సాధించబోతున్నారనే అనేక అంశాలని ఈనాటి చర్చా కార్యక్రమంలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు. ప్రస్తుతం ఒకసారి మరి కాంగ్రెస్ నాయకులైనటువంటి గంధం రాములు గారి దగ్గర వెళ్దాం. గంధం రాములు గారు, ప్రస్తుతానికైతే ఈ రోజు వరకు 1.5 ఏళ్ల పాటు డిలే చేసుకుంటూ వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు ఎన్నికలలో విధిలేనిక ఇప్పుడు ఏదైతే వారికి అవకాశం లేనట్టుగా హైకోర్టు చెప్పిన దాన్ని బట్టే వారు స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తున్నారు. ఈ విషయంపై మీ పార్టీ వైఖరి ఏంటి, ఎలా వెళ్ళబోతున్నారండి, వ్యూహరచనలు ఏంటండి? ముందుగా ఫోర్ సైడ్ ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్న పెద్దలకు, మీకు అందరికీ నమస్కారం అండి. గ్రామ పంచాయతీల యొక్క ఎలక్షన్స్ అనేది ఇక మనకు సెప్టెంబర్ 30 లోపల కోర్టు కూడా ఇచ్చినటువంటి ఆలోచన. మరి ఇక్కడ జెడ్పీటీసీలు ఉన్నాయి, ఎంపీటీసీలు ఉన్నాయి. మరి జెడ్పీటీసీలు 556, ఎంపీటీసీలు 566, అదేవిధంగా ఎంపీటీసీ స్థానాలు కావచ్చు, మిగతా గ్రామ పంచాయతీలకు సంబంధించిన కావచ్చు, వీటన్నిటిని కూడా మనము సెప్టెంబర్ 30 లోపల పెట్టాలనేది ఒక ఆలోచన. ఆ యుగంలో కూడా ఎన్నికల కమిషనే కావచ్చు, మరి ప్రభుత్వమే కావచ్చు, స్పష్టంగా ఈరోజు ముందుకెళ్తున్న పరిస్థితి. దీనిలో భాగంగా మరి 42% బీసీ రిజర్వేషన్ సంబంధించి కూడా ఇవ్వాలన్నదే మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశం. ఎక్కడైతే కామారెడ్డి 2023 నవంబరు మరి సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికలలో మరి కేంద్ర కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మరి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కావచ్చు, పెట్టిన మేనిఫెస్టోలో పెట్టినటువంటి 42% బీసీలకు ఇవ్వాలనేది ఒక పెద్ద లక్ష్యం. అది దేశంలో ఎక్కలేనటువంటి ఒక ఆలోచన విధానం. మరి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ మరి దానికోసం అని కూడా మరి ఇన్నాళ్ళు కూడా ఈ కులగణన కావచ్చు, మరి సమీకరణలు కావచ్చు, ఇవన్నీ జరిగినటువంటి అంశం. కాబట్టి ఇచ్చిన మాట ప్రకారం ఖచ్చితంగా ఏదైతే చెవేలిలో ఎలక్షన్ల ముందర మరి ఎస్సీ వర్గీకరణ చేస్తామని మాటిచ్చింది. కాబట్టి ఏపీసీలుగా మరి వర్గీకరణ జరపడం జరిగింది రాష్ట్రంలో. ఈ రాష్ట్రంలో జరిగిన తర్వాత పక్క రాష్ట్రంలో జరిపారు, దేశంలో ఎక్కడ కూడా కాలేదు. మరి ఇలాంటి అంశాలు ఎన్నో ఉన్నాయి. సన్నబియ్యం మరి అందరు తినాలి, సన్నబియ్యం పేదలకు గుడిసెకు అందాలి అన్నటువంటి ఆలోచనతో సన్నబియ్యం కావచ్చు, గ్యాసే కావచ్చు, 200 యూనిట్ల ఉచిత కరెంటే కావచ్చు, మరి వీటి అనేకటువంటి సంక్షేమ ఫలాలు అనేది గ్రామ స్థాయిలో ప్రతి పేదవానికి అందినటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఇవన్నీ కూడా సంక్షేమం ఒకవైపు అయితే, మరి అభివృద్ధి కోణాలు ఒకవైపు అయితే, ఇక మిగతా సంబంధించింది కూడా మరి ఏవైతే రైతులకే కావచ్చు, రైతు భరోసా లాంటివి కూడా మనం ఇచ్చినటువంటి దాఖలు. అంటే ఇట్లా అనేకంగా ఉన్నటువంటి ఏదైతే గత ప్రభుత్వం అప్పులో మాయం చేసి అప్పులు కుప్పలుగా పెట్టినా కూడా ఈరోజు బడ్జెట్ లేని పరిస్థితి ఉన్నా కూడా కింద మీద పడుతూ మరి ఉద్యోగస్తులకు ఈరోజు 1వ తారీఖు 2వ తారీఖే మరి ఉద్యోగస్తులకు మరి డబ్బులు వాడడం, అదే జీతాలు వాడడం, అదేవిధంగా పెన్షనర్స్ కూడా మరి పెన్షన్ వాడడం అనేది జరుగుతుంది. కాబట్టి గ్రామ స్థాయిలో బలంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, గ్రామ స్థాయిలో ఉన్నటువంటి మా నాయకత్వమే కావచ్చు, గ్రామ స్థాయిలో ఉన్నటువంటి మరి క్యాడర్ అద్భుతంగా పనిచేస్తున్న సందర్భంలో మేము పూర్తిగా సంపూర్ణంగా క్యాడర్ మొత్తం కూడా మరి సంసిద్ధమయ్యి రేపు జరిగేటువంటి ఎన్నికలలో ఖచ్చితంగా మేము 31 జడ్పీ స్థానాలకు గెలిచేటువంటి ఆలోచన రీతిగా మా యంత్రాంగం అవుతుంది. ఎమ్మెల్యేలు కూడా గతంలో కన్నా ఎమ్మెల్యేలు బ్రహ్మాండంగా పనిచేస్తుంటూ ప్రజలకు అందుబాటులో ఉన్నారు.
ఎమ్మెల్సీలు అందుబాటులో ఉన్నారు. మంత్రులు కూడా ఎప్పటికప్పుడు మంత్రులు సమీకరణ చేసుకుంటూ మంత్రులు ఓకే. అందరి మరొకసారి రాములు గారు మీ దగ్గరకు వస్తాను. ప్రస్తుతం అయితే ఏదైతే ఉన్నదో గ్రామ పంచాయతీలకు సంబంధించి అంటే ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల విషయంలోనే మాట్లాడుతున్నాం. సంక్షేమ పథకాలు ఎంతవరకు చేరాయి, ఆ ప్రజలు వారిని ఎలా స్వీకరించారు, రేపు రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీకి పట్టం గలుతారా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే ఈ రోజు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించింది ఆచార్య గారు మీరు చెప్పండి. ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలని చెప్తున్నాయో దీన్ని సరైన పద్ధతిలో గ్రామాల ప్రజలకు అందలేకపోయాయి. ఇంకోటి గ్రామానికి సంబంధించిన సర్పంచుల విషయంలో ఈ రోజు ఇప్పటికీ సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తూనే ఉన్నారు, వారికి సాధించిన బిల్లులు రాలేదని. ఈ నేపథ్యంలోనే బీజేపీలో మంచి అవకాశం ఉండే, కానీ ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసే స్థితిలో బీజేపీ ఇప్పుడు ఉందా, లేకపోతే ఇప్పుడు ఈ ఏదైతే జరిగిందో ఇప్పుడు ఈ పార్టీలకు సంబంధించిన అధ్యక్షునిగా ఎన్నికలలో ఈ ఈ అధ్యక్ష పదవికి సంబంధించిన రేసులో ఉన్న కొంతమంది మధ్యత ఏదైతే సమాఖ్య కుదరలేదో ఆ విషయంపై బీజేపీ కొంచెం వెనకడుగేసినట్టు కనపడుతుంది. ఈ విషయంపై మీరు ఎలా వ్యూహరచనలు చేయబోతున్నారండి బీజేపీ పార్టీ? సార్ మీ ఫోన్ అన్మ్యూట్ చేయండి సార్ ప్లీజ్. ప్యానల్ ఉన్నటువంటి పెద్దలకు మీకు ప్రేక్షకులకు నమస్కరిస్తూ, ఏదైతే ఈ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పైన ప్రజల్లో పూర్తి స్థాయిలో విశ్వాసం కోల్పోయి నిర్లిప్తతతోటి ఇవాళ ప్రజలు ఈ ప్రభుత్వాన్ని ఎందుకు తెచ్చుకున్నామనేటువంటి భావనతోటి ఇవాళ ప్రజలందరూ కూడా ఉన్నారు. ఏదైతే 6 గ్యారంటీలు అమలు చేస్తామని అరిచేతుల తేనె పోసి మోచేతి దగ్గర నాకిచ్చినట్టు 6 గ్యారంటీలలో సరైనటువంటి విధంగా అమలు లేవు. రెండవది 420 హామీలు ఏదైతే ఆ హామీలను కూడా ఈ యొక్క ప్రభుత్వము ఏదైతే సరైనటువంటి దిశలో ఏమాత్రం కూడా అమలు పరచలేదు. కాబట్టి ఇవాళ ప్రభుత్వ పూర్తిగా వైఫల్యం చెందింది. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజల దగ్గరకు ఓటు అడిగే పరిస్థితుల్లో లేదు. కాబట్టి ఇవాళ గతంలో ఉన్నటువంటి సర్పంచులు ఎంపీటీసీలకు పనుల విషయంలో కానీ బిల్లుల విషయంలో కానీ కాలయాపన చేసి బీఆర్ఎస్ ప్రభుత్వము వాళ్ళని వాళ్ళ దిక్కులేని పరిస్థితికి తీసుకొచ్చిన బీఆర్ఎస్ పార్టీ ఇవాళ కంటిన్యూషన్గా కాంగ్రెస్ పార్టీ ఏదైతే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బిల్లులు ఇవ్వక ఇవాళ దిక్కుతోచని పరిస్థితులలో సర్పంచులు ఏదైతే చిన్న కాంట్రాక్టర్లు అగమ్య గోచరంగా ఉన్నది. అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయి స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసి స్థానిక సంస్థలని బలోపేతం చేయకుండా స్థానిక సంస్థల మీద పెత్తనం చెలాయించే విధంగా ఏదైతే ఎమ్మెల్యేలు కావచ్చు లేకపోతే అధికారులు కావచ్చు ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం, ఈనాడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కొద్ది రోజులు ఉన్నారు, వాళ్ళని పట్టించుకోలేదు, వాళ్ళ కాలయాపన అయిపోయింది. ఇవాళటి వరకు కూడా ఎక్కడేసిన గొంగడి గ్రామాలల్లా మొత్తం కూడా ఏది ఇలా సిబ్బందికి కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. ముఖ్యంగా మేము ఒకటే విశ్వసిస్తున్నాం, గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులే ఇవాళ గ్రామాలల్లా వైకుంఠ ధామాలు, డంపింగ్ యార్డులు, పల్లె ప్రకృతి వనాలు, ఓ ట్రాక్టరో, సీసీ రోడ్లో, లేకపోతే ఎలక్ట్రిసిటో, ఎల్ఈడి లైట్లో, ఇవన్నీ కూడా గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఎన్ఆర్ఈజీఎస్ నిధులు కావచ్చు, లేకపోతే గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ గ్రాంట్లు కావచ్చు, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున వచ్చినటువంటి సందర్భాన ఇవాళ బీజేపీ వైపే గ్రామీణ ప్రాంత ప్రజలు చూడడం జరుగుతున్నది. ఏదైతే మీరు ఇప్పుడు చెప్పినరో జిల్లా అధ్యక్షుడు, కొత్త అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడి విషయంలో ఏదన్నా ఉంటుందంటే ఇవి స్థానిక ఎన్నికలు. ఎవరిదో ఇవి రాష్ట్ర అధ్యక్షుని గురించి ఎన్నికల మీద ప్రభావం పడే అవకాశాలు ఉండవు. భారతీయ జనతా పార్టీ ఎవరిని అధ్యక్షుడు పెట్టినా ఏది ఉన్నా ఎలా ముందుకు పోయేటువంటి కార్యకర్తలు ఉన్నారు. మేము ఒకటే స్టాండ్ తీసుకున్నాం, ఏ విషయం వచ్చినా బీజేపీలో రేపు నిలబడే కార్యకర్తలు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీ జెండా మోసి
బీజేపీ కార్యకర్తలకే 100% టికెట్లు ఇచ్చి వాళ్ళనే నిలబెట్టి వాళ్ళనే గెలిపియాలి, వాళ్ళనే లీడర్లను చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో మేము ముందుకు పోతాం. ఇవాళ బీఆర్ఎస్ చూసిన రైట్ సార్. తెలంగాణ ఉద్యమంలో పనిచేసింది ఒకరు, అధికారాలకు వచ్చిన తర్వాత టికెట్లు ఇచ్చింది మరొకరికి. ఇవాళ కాంగ్రెస్ కూడా టీఆర్ఎస్ లకి వెళ్ళి వస్తారా లేకపోతే ఇతర పార్టీలకు వెళ్ళి వస్తారా అని చెప్పి ఇవాళ వాళ్ళు ఆలోచన చేసి ఏదైతే టికెట్లు ఇస్తారో మేము ఒకటే నిర్ణయం చేసుకున్నాం, సంపూర్ణంగా బీజేపీ జెండా పట్టిన కార్యకర్తకే బీజేపీ టికెట్ ఇచ్చి బీజేపీ నిలబెట్టి బీజేపీ గెలిపియాలని మేము కృతనిశ్చయంతో పనిచేస్తాం. రైట్ సార్. ఇదే విషయంపై మనం ఒకసారి లక్ష్మీ నరసింహారెడ్డి గారి దగ్గర వెళ్దాం. లక్ష్మీ నరసింహారెడ్డి గారు, ప్రస్తుతం ఏదైతే ఆచార్య గారు చాలా క్లియర్ చెప్పారు, ఇది కేవలం గ్రామ పంచాయతీ ఎన్నికలు కాబట్టి దీని మీద పెద్ద ఎత్తున వారికి సంబంధించిన ఏది అంత దాని మీద ప్రభావం పడదు అని చెప్తున్నారు. అయినప్పటికీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి అంటే బీఆర్ఎస్లో కూడా అదే పరిస్థితి ఉన్నది. అంటే అనేక మార్లు ఇప్పుడు అయితే బీఆర్ఎస్లో చూస్తున్నాము, కవిత గారు ఒకవైపు, కేటీఆర్ గారు వైపు మనకు సంబంధించింది ఈ విషయాలు జరుగుతూనే ఉన్నాయి. దాని పరిణామాలు ఎంతవరకు ఈరోజు రాబోయే స్థానిక సంస్థలో ఎన్నికలలో పడబోతున్నాయి, దీని మీద మీ పార్టీ వైఖరి ఏంటి, మీ పార్టీ ఎలా వ్యూహరచన చేయబోతున్నారు సార్? ఈరోజు 4 సైట్స్ న్యూస్ ఛానల్ డిబేట్ లో పాల్గొంటున్నటువంటి సుధాకర్ శర్మ గారికి, అదేవిధంగా గంధం రాములు గారికి, బండారు రామ్మోహన్ గారికి, అదేవిధంగా ఆచారణ గారికి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. అయితే ఏదైతే ఇక ఇంతకు ముందుకు పెద్దలు మాట్లాడారో మరి స్థానిక సంస్థల ఎన్నికల గురించి, మరి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల గురించి మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి. ఏదైతే కోర్టు డైరెక్షన్, హైకోర్టు డైరెక్షన్ ఇచ్చి ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వానికి సూచన చేసిందో, ఎలక్షన్ కమిషన్ కు సూచన చేసిందో, అక్కడే ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి, ఈ ప్రభుత్వం యొక్క పనితీరు పూర్తిగా కనిపిస్తున్నది, తెలంగాణ ప్రజలకు అర్థమైపోయింది. ఏదైతే ఎన్నికలలో అధికారంలోకి రావడానికి అనేక హామీలు ఇచ్చి, ఆచరణకు సాధ్యం కానటువంటి హామీలను ఇచ్చి, అమలు చేయలేమని తెలిసి కూడా కేవలం అధికారం దక్కించుకోవడానికి అనేక హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి ఇలా గద్దెనెక్కినాక ఆ హామీలను ఇయ్యము, ప్రజల వద్దకు పోతే తరిమి కొడతారనేటువంటి భయంతో డైవర్షన్ పాలిటిక్స్ తో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. ఓ పక్క చూస్తే 42% అంటారు. నేను ఒకటే అడుగుతున్నా మీ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మాకు 120 సంవత్సరాల అనుభవం ఉన్నది, మేధావులు ఉన్నారు, మా కాంగ్రెస్ పార్టీలో మా యొక్క అనుభవానికి ఏం తక్కువ లేదు అని చెప్పి మాట్లాడతారు. 120 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి మీకు మరి 42% రిజర్వేషన్ ఏ విధంగా అమలు చేయాలి, ఒకవేళ దాన్ని ఏ విధంగా అమలు చేయడానికి ఏ విధంగా ముందలుకోవాలని అనేటువంటి విషయానికి మీకు 18 నెలల సమయం ఎందుకు పడుతుంది అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను. ఎందుకంటే మీకు నిజంగానే 42% ఇవ్వాలనేటువంటి చిత్తశుద్ధి ఉంటే, మీకు వాస్తవంగా 42% ఇవ్వాలనేటువంటి ఆలోచన ఉంటే, ఇలా 50 సార్లు పోయిరండి మన ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి. మరి ప్రధానమంత్రి గారి దగ్గరకు పోయినప్పుడు ఎప్పుడన్నా ఈ విషయాన్ని తన దగ్గర తీసుకుపోయి బలంగా ఈ 42% రిజర్వేషన్ వాదనను వినిపించిరా? ఒక్కసారి ఆలోచన చేయాలి. మన గంధం రామ్లన్న చెప్పిండు, అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, అసలు మేము చేస్తున్నటువంటి పథకాలు, మేము అమలు చేస్తున్నటువంటి స్కీములు చూసి తెలంగాణ ప్రజలు మొత్తం మా ఎంట వస్తున్నారని చెప్తున్నాడు. మీరు ఒక్కసారి ప్రజలలో పోతే తెలుస్తుంది మీరు ఏమేమి హామీలు ఇచ్చిరు, ఏమేమి స్కీములు అమలు చేసిరు, అవి ఎంతవరకు నిరుపేదలకు ఆ సంక్షేమ పథకాలు అందుతున్నాయో ఒక్కసారి మీరు పోయి చూడాలి. మీరు ఇచ్చినటువంటి హామీలు 42 పేజీలు హామీలు, 42 పేజీలు హామీలు, అన్ని దొంగ హామీలు, 6 గ్యారెంటీలు అన్నారు, ఏదీ లేదు. మీరు కనీసం బస్సులు వేసిరు, బస్సుల ఫ్రీ బస్ అన్నారు, మీరు బస్సులు ఫ్రీ బస్ వేసి కనీసం బస్సుల సంఖ్య కూడా పెంచలేదు. ఇలా చూస్తే ఒక్కొక్క దగ్గర బస్ స్టాప్లలో చూస్తే పరిస్థితి అర్థమవుతుంది. రైతు భరోసా అన్నారు, 15,000 రూపాయలు ఇస్తామన్నారు, 12,000 రూపాయలు, మొన్న 12,000 రూపాయలు మీరు ఇస్తామని చెప్పి మొదలు పెట్టిరు. మరి గతంలో ఎగ్గొట్టినటువంటి బకాయిలు మరి ఎందుకు, దాంట్లో గురించి ఎందుకు మాట్లాడరు? రుణమాఫీకి 31,000 కోట్లు అవుతుంది అన్నారు, మళ్ళా తర్వాత 21,000 కోట్లు చేసినామని ఒక ఆయన చెప్తాడు. ఇంకా రుణమాఫీ కాదులు చాలా మంది ఉన్నారు. 2 లక్షల రుణమాఫీ, 2 లక్షల కంటే ఎక్కువ రుణం తీసుకున్న వాళ్ళు మీది పైసలు మొత్తం కట్టుర్రి, మేము 2 లక్షలు ఇస్తామన్నారు. వాళ్ళకి పైసలు ఇచ్చే దిక్కు లేదు, వాళ్ళు పాపం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. నిన్న మొన్న సన్న బియ్యం మొదలు పెట్టామని చెప్తున్నారు, మేము రేషన్ కార్డులు ఇచ్చినామని చెప్తున్నారు.
గత ప్రభుత్వం కూడా, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా దాదాపు 6.5 లక్షలకు పైచిలకు రేషన్ కార్డులు ఇచ్చింది. ఇలా మీరు కొత్తగా ఇచ్చింది ఏం కాదు. గతంలో తెలంగాణ రాకముందుకు 1,49,00,000 ఉన్నాయి రేషన్ కార్డులు. తెలంగాణ వచ్చిన తర్వాత స్క్రూటినైజ్ చేయడం జరిగింది. అంటే ఎవరైతే అర్హులు కారో వాళ్ళ యొక్క రేషన్ కార్డులు తీసేయంగా 89 లక్షలు మిగిలినాయి. ఆ 89 లక్షలు మిగిలినాక బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక 6.5 లక్షల రేషన్ కార్డు ఇచ్చింది. ఇలా మీరు కొత్తగా ఇచ్చింది ఏముంది, మీరు కొత్తగా చేస్తున్నది ఏముంది? ఇలా అప్పులని మాట్లాడుతున్నారు. ప్రతి దగ్గర చూస్తా ఉన్నాం, అప్పులు చేసిరు అని మాట్లాడుతున్నాం. మీరు వచ్చి 18 నెలలు అయింది కదా. ఇలా 18 నెలల్లో దాదాపు 1,85,000 కోట్లు అప్పు ఎందుకు చేసిరు? దేనికోసం చేసిరు? మీకు తెలియదా? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమేం చేయాలో మీకు తెలియదా? ఇవన్నీ ఏంటంటే డైవర్షన్ ఇవన్నీ. నేనేం చెప్తున్నా రామ్లాల్ గారు, నేనేం చెప్తున్నా అంటే ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్. మీరు కేవలము ఏంటంటే ప్రజల నుంచి తప్పించుకోనికే, ప్రజలు మమ్మల్ని కొట్టేటట్టున్నారు. ఇక ప్రజలలో పోతే తప్పించుకోనికే తప్ప వేరే ఏం లేదు. ప్రజలు పూర్తిగా ప్రజలకు అర్థమైపోయింది. ఎందుకు తెచ్చుకున్నాం రా నాయన, మెడకు చుట్టుకున్నాం, 2 ఏళ్ళు అయిపోయింది, ఇక 3 ఏళ్ళు అట్లో ఇట్లో తిప్పల పడి వదిలించుకోవాలనేటువంటి ఆలోచనతోటి ఇలా ప్రజలు ఉన్నారు. ఇలా మా ఆచార్య గారు మాట్లాడారు, ఆచార్య గారు మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం పైన విశ్వాసం లేదని చెప్పారు. ఎస్, అది రియల్ ఫ్యాక్ట్. ఎందుకంటే ఇలా మనము స్టూడియోలో కాదన్నా, ప్రజలకు పోతే, గ్రామాలకు పోతే, గ్రామాలలో ప్రజలకు ఎవరి మీద విశ్వాసం ఉన్నది అనేది ఒక్కసారి పూర్తిగా మనం పోయి చూస్తే తెలుస్తుంది. ఎందుకంటే గతంలో నేను ఏమంటున్నంటే, మేమేదైతే పనులు చేసినామో, సర్పంచ్లం ఏవైతే పనులు చేసినామో మాకు బిల్లులు రాలే. మరి ఇదే ముఖ్యమంత్రి అనేక హామీలు ఇచ్చిండు. సర్పంచులు కూడా ఎవరు అధైర్యపడొద్దు, నేను ఆదుకుంటా, మీ పైసలు ఇస్తా అని చెప్పిండు. మరి ఇందిరా పార్క్ దగ్గర చెప్పిండు, మాకు ₹1 ఇవ్వాలి, ఇలా 15 నెలలు అవుతుంది, మమ్మల్ని మొత్తం రోడ్డు మీద తెచ్చిండు. మా పాపం కూడా వాళ్ళకే తగులుతుంది. అదే విధంగా మరి ఇందాక ఆచార్య కూడా ఒక మాట అన్నాడు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది సర్పంచులకు, గ్రామ పంచాయతీలకు నిధులు అని చెప్పిండు. నేనేమంటున్నంటే, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మాట చెప్తున్నాడు ఆచార్య, బానే ఉన్నది. కానీ మరి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కేంద్రానికి ఎంత ఇస్తుందో అది కూడా చెప్తే బాగుంటది. ఎందుకంటే మేము ఇస్తున్నటువంటి వాటా ఎంత, మా గ్రామాలకు వస్తున్నటువంటి వాటా ఎంత అని కూడా మీరు ఒకసారి ఆలోచన చేయాలన్నా. ఏది ఏమైనా కానీ ఈ తెలంగాణలో ఇటు గ్రామ పంచాయతీలలో, అది మండల పరిషత్లలో, జిల్లా పరిషత్లలో ప్రజాప్రతినిధులు లేకపోవడంతో అటు పరిపాలన గాని, మరి అదే విధంగా పూర్తిగా అధికార కార్యకలాపాలు గాని పూర్తిగా కుంటుపడిపోయినాయి. ఇలా గ్రామాలలో కనీసం బ్లీచింగ్ పౌడర్ జల్లేటోళ్ళు లేడు, జాడికట్ట కొనుక్కొచ్చేటోళ్ళు లేరు, నిర్వహించడం లేరు. చాలా దుర్భరమైనటువంటి పరిస్థితి ఉంది. భారతదేశంలో 60% అవార్డులు తీసుకొచ్చినాం మేము కష్టపడి తెలంగాణకు. ఇవాళ గ్రామాలను మొత్తము దయనీయమైనటువంటి స్థితిలోకి తీసుకుపోయినటువంటి లక్ష్మణరెడ్డి గారు, నరసింహారెడ్డి గారు, ఓకే సార్, ఇదే విషయంపై మనం ఒకసారి లాస్ట్ మన మిత్రులైనటువంటి బండారు రామ్మోహన్ గారి దగ్గర వెళ్దాం. రామ్మోహన్ గారు, ఇప్పుడు మీరు విన్నారు, బీజేపీ వారి వర్షన్ విన్నారు, అలాగే కాంగ్రెస్ వర్షన్ విన్నారు, బీఆర్ఎస్ వర్షన్ విన్నారు. కాకపోతే ఈ విషయంలో ఒకటి మాత్రం చాలా క్లియర్గా వర్షన్సే చెప్పుకుంటా పోతున్నారు. కానీ ఇటు కేంద్రం నుంచి వచ్చిన విధులను ఈరోజు వెనక్కి వెళ్ళిపోయి ఆ విషయంలో కేంద్రానికి రాష్ట్రం ఇస్తుందా, ఎంత విధులు ఉన్నారు ఆ విషయంలో, కాంగ్రెస్ ప్రభుత్వం నేను తీసుకొచ్చిన సంక్షేమ పథకాలని చెప్తున్నారు ఆ విషయంలో, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే గత బీఆర్ఎస్ ప్రభుత్వం తన హయాంలో ఎలా చేశారో అని చెప్తున్నారు. ఈ విషయంపై మీరు ఎలా విశ్లేషిస్తారండి? దీనికి రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్కు, బీజేపీకు, బీఆర్ఎస్కు ప్రజలు ఎలా తీర్పు ఇవ్వబోతున్నారని మీరు భావిస్తున్నారు? జమీల్ గారు, మీకు అట్లాగే గంధర్ రాములు గారికి, ఆచార్య గారికి, లక్ష్మణరెడ్డి గారికి, అట్లాగే టీవీ మన 4 సైడ్ టీవీ ప్రేక్షకులకు, అట్లాగే మన శర్మ గారు, మన నర్సు వారికి కూడా నమస్కారం. 2 విషయాలు చెప్తాను. జరగని ఎన్నికల కోసం జరుగుతున్నదని ఆశపడి మనం మాట్లాడుకుంటున్నాం. నేను స్పష్టంగా చెప్తున్నా, అసలు ఎన్నికలే జరిగే అనుమానం ఉంటే ఇప్పుడు ఎట్లా ఉందంటే, ముల్జిం చూస్తూ గవాయి చూస్తూ ముల్జిం చూస్తూ అన్నట్టున్నది. మన గవాయిలం మాత్రమే. ఎన్నికలు జరపాల్సింది రాష్ట్ర ప్రభుత్వం. నేను స్పష్టంగా చెప్తున్నాను, దయచేసి మీరు అందరూ వినాలి. ఈ స్థానిక ప్రభుత్వాలు అనే మాటను వివిధ స్థానిక సంస్థలు, పంచాయతీరాజ్ ఎందుకు అంటున్నామో నాకు అర్థమైతే లేదు. ఒక చిన్న కథ చెప్తాను నేను. మగడు ఎట్లా పిలిస్తే బిచ్చగాడు కూడా అట్లా పిలుస్తారట. మన దేశ రాజకీయ రంగంలో చూస్తే మీరు స్పష్టంగా రాజ్యాంగంలో ఆర్టికల్ 40లో లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అన్నారు. మనం లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అంటే స్థానిక స్వపరిపాలన. తర్వాత 73, 74 రాజ్యాంగ సవరణ వచ్చినప్పుడు కూడా దీన్ని గవర్నమెంట్ గా పేర్కొన్నారు తప్ప, అంటే
కేంద్ర ప్రభుత్వం ఎట్లో రాష్ట్ర ప్రభుత్వం ఎట్లో స్థానిక ప్రభుత్వాలు ఇవి పంచాయతీ కానీ మండలం కానీ జిల్లా స్థాయి కానీ వీటిని గమనించాలి. ఎందుకు చెప్తున్నావు కథ అంటే ఓ బిచ్చగాడు వచ్చి అమ్మ బిచ్చమే అంటున్నట్టు పొందట కొంచెం ఈ దుడుసు మగడు పేపర్ చదవకుండా కూర్చున్నాడు ఆరాం కుర్చీలా. పాప ఆమె తీరిక లేదు, చెయ్యి ఖాళీ లేదు, తెస్తలేదు. మసకపోతే ఏమన్నాడట అంటే బిచ్చగాడు అడుస్తున్నాడు ముండా బిచ్చమైపో అని అన్నట. అప్పుడు బిచ్చగాడు ఆమె పేరే ముండా అనుకోని ముండా బిచ్చమే అన్నట అమ్మాయి. అంటే మగడు ఎట్లా పిలిస్తే బిచ్చగాడు అట్లా పిలుస్తాడు. దయచేసి మిత్రులందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే ఇప్పటి నుంచి మనం దయచేసి లోకల్ గవర్నమెంట్ స్థానిక ప్రభుత్వాల ఎన్నికల అంటే దయచేసి ఇంకోటి ఏం లేదు, మనం ఎట్లా పిలిస్తే వాళ్ళు ఎట్లా పిలుస్తారు, ప్రజలు కూడా అంతే కదా. కనుక దయచేసి రాజ్యాంగంలో ఏముందో అది పాటిద్దాం. ఒకటి. రెండోది, ఎన్నికలు జరగవని నేను అంటున్నాను చెప్పాను. నేను పంచాయతీ ఎన్నికలకు మాత్రమే 30 సెప్టెంబర్ అనేది వాయిదా పెట్టింది మన హైకోర్టు, అంతే కదా. నేను అడ్వకేట్ గా లీగల్ పొజిషన్ చెప్తాను. వాళ్ళకి ఎప్పుడు నేను కాలు పెట్టాను, వాళ్ళు ఏంటంటే జరిగే తర్వాత కానీ మొదలైతే అందరూ ప్రజలకు పోతున్నారు చెప్పి కదా ముల్జిం సుస్తులాగా మన గవాయి చూస్తులాగా మాట్లాడుతున్నారు. నేనేమంటున్నానంటే 30 సెప్టెంబర్ కు కొన్ని విధి విధానాలు పెట్టింది. అది మొట్టమొదటిగా రాష్ట్ర ప్రభుత్వం నెల టైం అడిగింది. ఎలక్షన్ కమిషన్ పుణ్యకాలం కాస్త గడిచిపోయింది. ఈ నెలలోపు వీళ్ళు ఏం చేయాల్సి ఉండే అంటే మనకు డిలిమిటేషన్ చేసి అంటే పంచాయతీలు కానీ మండలాలు కొత్త అయినాయి కదా, ఎందుకంటే డిలిమిటేషన్ చేసి ఆ తర్వాత రిజర్వేషన్ ప్రకటించి ఎలక్షన్ కమిషన్ కి అప్పచెప్తే ఎలక్షన్ కమిషన్ 2 నెలల టైం 2 నెలలు అంటే మొత్తం సెప్టెంబర్ 30 ఎలక్షన్ జరగాలి. మన జూలై 20 నాటికి ఇవాళ 30లో ఉన్నాం, 25 నాటికే కోర్టు తీర్పు వచ్చి నెల అయిపోయింది. ఆ నెలలో అప్పటికి వీళ్ళు చేయాల్సిన పని ఏమీ చేయలేదు. బీసీ రిజర్వేషన్ అని పేరు పెట్టుకొని ముగ్గురు బీసీల మీద భుజాల మీద తుపాకులు పెట్టుకుని ఒకరు పేల్చుకుంటున్నారు, మీరు ఇస్తారా అంటున్నారు. అది ఒక బిల్లు రూపంగానేమో కేంద్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్ లో ఉన్నది, అట్లానే ఇక్కడనేమో ఆర్డినెన్స్ రూపంలో గవర్నర్ దగ్గర పెండింగ్ ఉన్నది. ఇక మూడో ఆప్షన్ ఒకటే ఉంది, కాంగ్రెస్ పార్టీకి ఒకటే మిగిలింది ఏంటంటే కేవలం 42% వాళ్ళ పార్టీ పరంగా ఇస్తామని మిగిలింది. రేవంత్ రెడ్డి గారు చాలా దూరం ఆలోచించే ఎప్పుడో మొన్ననే అప్పుడు అసెంబ్లీ 4 నెలల కింద అసెంబ్లీ అన్నాడు మేము బీసీ లెక్కలు చేసేసినాం అయిపోయింది, ఇస్తే అయితే బిల్లు లేకపోతే ఆర్డినెన్స్, మూడోది మేము ఉన్నాం కదా మేమే 42% ఇస్తా అన్నాడు. నేను ఏమంటున్నానంటే చివరికి అదే ఏబీసీలో సిఏ వచ్చే అవకాశం ఉంది. వాళ్ళు 42% ఇస్తే టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఇతర పార్టీలు ఎందుకు 42% ఇస్తాయి? హామీ మీది అమలు మాదే అంటారు కదా. అంటారా? హామీ ఇచ్చింది మీరు ఎట్లా జవాబు చేస్తారు? ఎట్లా ఇప్పుడు జాన ఇంట్లో మొన్నటి కట్టే ఎట్లా కొడతారో కొట్లా మొగడా అని అంట. ఇప్పుడు గట్లే ఉన్నది. వాళ్ళేమో 42% హామీ ఇచ్చారు, వీళ్ళేమో 42% హామీ కట్టుబడి మీరు ఉండాలి, ఒక్క సీటు తక్కువైనా సరే మేము ఊరుకునేది లేకపోతే నిన్ననే కేసీఆర్ గారు వాళ్ళ దిశానిర్దేశం చేసిన వాళ్ళ పార్టీ క్యాడర్ చేసి. బీజేపీ వాళ్ళు కూడా ఏమంటున్నారు, అసలు మీరు బీసీ లెక్కలే తప్పు, మీ లెక్కల తప్పు, బీసీలను మన విభజించిండ్రు, ఎస్సీ మన హిందూ బీసీలు ముస్లిం బీసీలు అని మేము ఎట్లా చేస్తామని కేంద్ర ప్రభుత్వం అంటుంది కదా. మీరు బీసీలను విభజించి 46-10 అంటున్నారు, మరి 46-10 దూదేకులోళ్ళు కానీ మంగళి శాఖలు పనిచేసే వృత్తుల ముస్లింలు వాళ్ళందరూ ఆల్రెడీ బీసీలు ఇదివరకే ఉన్నారు. కొత్తగా ఈ ప్రభుత్వం చేసిన పెద్ద తప్పు ఏంటంటే బ్లండర్ మిస్టేక్ అంటున్నాను, మాట అంటున్నాను ఏంటంటే ముస్లిం బీసీలు హిందూ బీసీలు విభజన తప్పు అంటున్నాను. ఇది రాజ్యాంగ పరంగా చెల్లదు. బీసీలు అంతట్లో ఉంటారు. అట్లాంటి క్రిస్టియన్లు కూడా మన ఎస్సీలు మతం మార్చుకుంటే క్రిస్టియన్లు మతం మార్చుకుంటే వాళ్ళు బీసీల కిందకి వస్తారు. మరి క్రిస్టియన్ బీసీలు ఎటుపోయినట్లు లెక్క. కనుక మొదలు విభజన తప్పు నెంబర్ 1. ఇక ఇది ఎక్కడ ఉందంటే పీఠముడు ఎక్కడ ఉందంటే కేంద్ర ప్రభుత్వం ఆ బిల్లు పాస్ చేయదు. ఒకవేళ ఆర్డినెన్స్ కూడా రాదు. ఎందుకు రాదంటే ఇప్పటికే న్యాయ కోవిధులను సంప్రదించిన గవర్నర్ గారు చాలా గమ్మత్ అనిపిస్తుంది. కుడుమంటే పండుగ అంటున్నారు. చాలా బీసీ సంఘాలు పోయి నేను ఎందుకంటే ఇది నన్ను వ్యక్తిగతంగా నేను మాట చెప్పాలి, నేను పూర్తిగా బీసీ రిజర్వేషన్ అనుకూలం. చట్టసభలో కూడా బీసీలకు రిజర్వేషన్ కావాలని కోరుకుంటాను. వాళ్ళు నా కోరిక నెరవేరాలంటే చేయాల్సిన పని చేయాలి కదా. ఇప్పుడు కుడుమంటే పండుగ బీసీ నాయకులు కూడా పోయి పాలాభిషేకాలు రకరకాల అభిషేకాలు చేశారు. ఏం జరిగినప్పుడు అక్కడ ఏమి లేదు, ఆలు లేదు, చూడు లేదు, కొడుకు పేరు స్వామిగా పెట్టారు. నేనేమంటున్నాను, ఆర్డినెన్స్ జారీ అయిపోయింది పోమన్నాను. ఆర్డినెన్స్ అంత సులభంగా జారీ కాదు. గతంలో తమిళనాడు ప్రభుత్వం జయలలిత ఉన్నప్పుడు 2 సార్లు ఆర్డినెన్స్ జారీ చేస్తే హైకోర్టు కొట్టేసి జయలలిత స్వయంగా పోయి పివి నరసింహరావు గారు ఉన్నారు ప్రధానమంత్రిగా, ఆయన పుణ్యాన ఆయన ఏం చేసిందంటే దాన్ని చట్టంగా మార్చి అంటే 50% రిజర్వేషన్ దాటినా ఏం కాదని చెప్పి 9వ షెడ్యూల్ చేర్చి పెట్టడం వల్ల ఒక్క రాష్ట్రంలో అమలు అవుతున్నాయి, ఎక్కడ అమలు కాదు. చాలా సార్లు ఇప్పుడు వీళ్ళు బదనాం చేసుకునే క్రమంలో నేను ఏ పార్టీకి సంబంధించిన వాడిని కనుక కొన్ని వాస్తవాలు చెప్తాను మీకు. 2013లో మనకు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు కేసు పట్టారు. మేమందరం 2001 నుంచి పోరాడుతున్నాం. జమీల్ గారు, నేను పంచాయతీ మెంబర్ గా, సర్పంచ్ గా, మండలాధికారిగా చేసిన వాడిని ప్రతిసారి కోర్టుకి వెళ్తేనే ఎలక్షన్ జరుపుతారా? ఇప్పుడు మొన్న జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే చనిపోయింది. చనిపోగానే 6 నెలల లోపల ఎలక్షన్స్ అయితేనే అయితే లేవా? 2 నెలలు వస్తాయి.
అంటే పార్లమెంట్ కూడా అసెంబ్లీకి ఏమో ఎలక్షన్ సకాలంలో జరుగుతాయి. దీనికి ఎందుకు జరగలేదంటే ప్రభుత్వం దగ్గర చిత్తశుద్ధి లేకపోవడం ఒకటి, రాజ్యాంగంలో చిన్న క్లాజ్ తప్పు లేదు. నేను యాజ్ అడ్వకేట్ చెప్తున్నాను. ఏంటంటే అన్ని ఇప్పుడు డిలిమిటేషన్ ఆల్రెడీ అయి ఉంటది కనుక మంచి మన ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ ఎలక్షన్ కానీ ఇవి ఆటోమేటిక్ జరుగుతాయి. రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం జోక్యం అవసరం లేదు. ఎలక్షన్ కమిషన్ టక్కుని చేసేస్తే 6 నెలల లోపల. ఈ చట్టంలో 3 నెలల లోపు చేయాలని ఉంది. జమీల్ గారు కొంచెం నాకు వినండి. ఎట్లా అంటే 3 నెలల లోపు చేయాలని ఉంది. కానీ దానిలో చిన్న క్లాజ్ ఏం పెట్టిందంటే ఎప్పుడైతే డిలిమిటేషన్ అంటే పునర్విభజన కావాలి, రిజర్వేషన్ ఎప్పటికప్పుడు ఖరారు చేసి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే అప్పుడు ఎలక్షన్ కమిషన్ చేస్తుంది. ఎలక్షన్ కమిషన్ ఉంది కదా, మన రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ఉంది కదా, చేయొచ్చు. కానీ ఇక్కడ ఏమైంది, ఇప్పుడు వచ్చే పెద్ద చిక్కు ఏంటంటే మీరు పంచాయతీలు వీటిలో కూడా డిలిమిటేషన్ పూర్తి కాలేదు, రిజర్వేషన్లు ఖరారు కాలేదు. రిజర్వేషన్లు ఖరారు కావాలంటే నేను చెప్పిన బిల్ అన్న పాస్ కావాలి, లేకపోతే ఆర్డినెన్స్ అన్న రావాలి, లేకపోతే మూడోది ఏది లేదు. 22% రిజర్వేషన్ చట్టబద్ధంగా ఉంటాయి. గతంలో కేసీఆర్ గారిని బదనం చేసింది ఇదే. ఆనాడు 2013లో చట్టం ఏం చెప్పిందంటే మీరు ఈ ఒక్కసారి ఇస్తున్న మీకు అవకాశం, హైకోర్టు అన్నది నోటిఫికేషన్ ఇష్యూ అయినాక మేము జోక్యం చేసుకోం కనుక ఇక ముందు ఇవ్వమో అన్నారు. ఆ తర్వాత 2019లో పంచాయతీ ఎన్నికలకు ముందు ఇదే రాష్ట్ర ప్రభుత్వం, నేను కేసీఆర్ ఉన్నాడా రేవంత్ రెడ్డి ఉన్నాడా సంబంధం లేదు, ఆనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఓటుకు పోయింది. అయ్యా ఇంకొకసారి అవకాశం ఇవ్వండి, బీసీ రిజర్వేషన్ తగ్గిస్తే కష్టం 34% తగ్గుతున్నాయి, ఏం చేద్దామంటే ఖరాఖండిగా వద్దన్నది. కేసీ ఉద్దేశపూర్వకంగా తక్కువ చేయడం ఎవరికైనా బీసీ ఓటు ఓడగొట్టుకొని ఉంటుంది ఎవరికైనా. నేనేమంటే ఆనాడు జరిగింది ఏంటంటే ఆ 22% కుదించడానికి హైకోర్టు తీర్పు కారణము. ఇవాళ ఆనాడు కాంగ్రెస్ ఉన్నా, బీజేపీ ఉన్నా, బీఆర్ఎస్ ఉన్నా, నేనున్నా అదే జరుగుతుంది అంటున్నాను. ఇక్కడ జరిగింది ఏంటంటే 2019లో ఏమైంది, 22% కుదించి జరిపింది. దానికి కారణం ఏంటిది, 18% ఎస్సీలకు రిజర్వేషన్ చట్టబద్ధంగా ఉన్నాయి, దాన్ని ఎవరు మార్చలేడు, ఏది స్థానిక ప్రభుత్వాలలో. రెండోది 10% ఎస్టీలకు, 25% 50 మిగిలిన. జమీల్ గారు నాకు కొంచెం తొందర పెట్టకండి, మిగిలిన ఎన్ని అకాడమిక్ మాట్లాడుకుందాం సార్. వాళ్ళు మాట్లాడిందంటే విన్నారు కదా మీరు, వాళ్ళు ఏం మాట్లాడినరు, మేము గెలుస్తాం. అసలు ఓటు ఎన్నికలు జరిగిన ఎలక్షన్ అదే విషయాన్ని మనం తీసుకెళ్తాం అని ఒక మాట. నేనేమంటున్నానంటే ఇక్కడ ఒక మాట వినాలి మీరు. నేనేమంటున్నా అంటే 25% పోగి 22% మిగిలింది. ఆ 22% ఆనాడు కేసీఆర్ ఇచ్చిన, ఇవాళ వీళ్ళు లీగల్ గా ఇవ్వదలుచుకున్న ఈ 3 సాధ్యం కాకపోతే ఇవ్వాల్సింది అంతే అవుతుంది. అయితే ఇది జరగడానికి ఇప్పుడు 3 నెలల కాలంలో 1 నెల అయిపోయింది. ఇప్పటికి రిజర్వేషన్ల ఖరారు కానీ డిలిమిటేషన్ కాలేదు. ఈ తర్వాత 2 నెలలు ఎప్పుడు ఇది అయితే కదా, అప్పుడు ఏమైందంటే ఎన్నికల వాయిదాకే ప్రయత్నం చేస్తున్నాయి ఈ ప్రభుత్వాలు. అంతకని ఏం లేదు, మేము చేస్తున్నాం అంటున్నారు, చేయలేకపోతున్నారు. అసెంబ్లీ సాక్షిగా 3 పార్టీలు ఆమోదించిన కదా బీసీ రిజర్వేషన్ బిల్లును, అయితే మరి ఎందుకు కొండి పెడుతున్నారు? నేను గంధం రావుల్ గారికి సపోర్ట్ గా చెప్తున్నా. ఇప్పుడు 3 పార్టీలు ఇక్కడేమో అసెంబ్లీలో అంటే ఏమైందంటే అందరూ శాఖాలుగా ఉంటారు, రొయ్యల గంప మాయమవుతుంది. ఇక్కడేమో చట్టానికి మద్దతు చేస్తారు, ఆడికి పోయాం సన్నాయి నొక్కులు వస్తారు బీజేపీ వాళ్ళు కదా. ఆడికి పోయామంటున్నారు మేము బీసీలు వేరు, బీసీలను ముస్లింలు హిందువులు చేసిన కనుక మేము చట్టం ఆమోదించకపోని వాళ్ళు అంటున్నారు అక్కడ. మరి ఈ సంగతి తెలుసు కదా, ఇక్కడ నేను చేసిందే కదా అంతకుముందే 4 నెలల కిందనే బీసీ లెక్కలు చేసిండ్రు. బీసీ లెక్కలు కూడా తప్పుల తడక అంటున్నాను నేను. తీర్మార్ మండలం కూడా మాట్లాడిండు, ఆయనలాగా నేను మోటు మాటలు మాట్లాడలేను. ఇవాళ బీసీల లెక్కలు ఎంత తప్పంటే హైదరాబాద్ చేద్దాం, 30% కూడా ఈ ప్రజల దగ్గరికి పోలే. మరి ఏం లెక్క అంటారు అది? నేనేమంటున్నానంటే మీరు గ్రామాలలో బాగా జరిగింది, ఎందుకంటే గ్రామాలలో మాకు మానవ సంబంధాలు మంచిగా ఉంటాయి. లక్ష్మీనారాయణ గారి ఇంటి పక్కన ఆచార్య గారు ఉంటే, అరే ఆచార్య గారు ఉన్నారా, ఆయన నెంబర్ రాసుకోవాలని అంటాడు. మనకి ఇక్కడ చెప్పేటోడు ఎవరు, ఒక అపార్ట్మెంట్ లా మీదికెళ్ళి కిందకి అయితే పక్కింటి వాళ్ళు తెలియదు, ఎవరికి తెలియదు. మరి అటువంటిప్పుడు లెక్కలు ఎక్కడైనట్టు? అందుకనే చట్టపరంగా కూడా జమీల్ గారు ఈ లెక్కలు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. బీసీ లెక్కలు కానీ ఏ జనాభా లెక్కలు కానీ చేస్తుంది అధికారం లేదు. ఎవరు చేయాలి? కేంద్ర ప్రభుత్వం చేయాలి. ఒక్కటి మాత్రం ఒప్పుకోవచ్చు, ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి మేరకు కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి బీసీ జనాభా లెక్కలు కూడా మా జనాభా లెక్కలు కలుపుతామన్నారు. చూసింది అది విజయం అంటున్నాను నేను. ఎప్పుడు జరుగుతుంది ఇది? 2026లో జనాభా లెక్కలు మొదలు కావాలి, 27లో రిజల్ట్ రావాలి, 25లో ప్రొవిజనల్ లిస్ట్ రావాలి, 29 ఎన్నికలకు అమలు అవుతుంది. అందుకని అల్లుడు వచ్చేదాకా అమలు సాగదు. కనుక ఇప్పుడు ఒక్కటే మాట, ఇవాళ పంచాయతీ ఎన్నికల మీద తీర్పున్నది, జడ్పీటీసీ వీటికి లేదు కదా. నేనేమంటున్నాను, ఇప్పుడు ప్రభుత్వానికి మంచి అవకాశం వచ్చింది. జమిలీ ఎన్నికలను వాళ్ళు అంటున్నారు కదా, అది పార్లమెంట్ అసెంబ్లీ విడిచిపెట్టండి. ఇప్పుడు అన్ని ఖాళీ అయినాయి జమీల్ గారు. పంచాయతీ ఎన్నికలు 1.5 కింద, సంవత్సరం క్రితం జడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపాలిటీలు కూడా ఒక సిద్దిపేట, ఒక 4-5 మున్సిపాలిటీ కోర్టు తీర్పుతోనే అయినాయి. జిహెచ్ఎంసీ ఇవి తప్ప
అన్నిటికీ ఎన్నికలు జరిగే జమిలీ ఎన్నికలు జరిపే సువర్ణ అవకాశం ఈ పార్టీకి వచ్చింది, ఈ ప్రభుత్వానికి వచ్చింది. మీరు ఏం చేస్తారంటే 42% రిజర్వేషన్లు ఇవ్వలేరు కనుక, ఇది అయ్యేది కాదు పోయేది కాదు కనుక మీరు ఏం చేస్తారంటే పార్టీ పరంగా ఇచ్చుకుంటామనండి, వాళ్ళ భుజాలు ఎత్తుకోవడానికి మీరు ఇస్తారా ఇయ్యారని డిమాండ్ చేయండి, అప్పుడు జరుగుతుంది. కానీ ఆర్డినెన్స్ జారీ చేసినా మళ్ళీ కోర్టు కొట్టేస్తుంది. మీరు బిల్లు పాస్ అయ్యే సమస్య లేదంటాం కదా. ఈ రెండింటి కాకుండా మీరు ఇప్పుడు చేయాల్సిన పని ఎన్నికలు ఎంత తొందరగా జరుగుతారో చెప్పండి, ఎప్పుడు జరుగుతాయి ఎన్నికలు చెప్పండి. అది కాక పార్టీ రహిత ఎన్నికలు జరిగే సర్పంచ్లు ఎవడని జరుపుతాడు, ఎంత బుద్ధి లేని వాడు కూడా మొదలు సర్పంచ్ ఎన్నికలు జరుపుతాడు. జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ఎవడు జరపడు, ఎందుకంటే అది పార్టీ గుర్తులతో అవుతాయి. ఏ దొడ్లో ఈయన మాదే దూడ అని అనుకుంటే ఏ పార్టీ అయినా ఫస్ట్ పంచాయతీ ఎన్నికలు జరుపుతాయి. పార్టీ లేదు గెలిచినోడే నాబోడు అన్నట్టు. ఇది చేయకుండా కాంగ్రెస్ పార్టీ కూడా ఉల్టా ఆలోచన చేస్తుంది. ఏమని మొదలు జడ్పీటీసీ ఎంపీటీసీ అట అవి ఎట్లా జరుపుతారు, అది జరిపితే నష్టం లేదు. అక్కడ కూడా రిజర్వేషన్ సమస్య వస్తుంది కదా, దానికి రిజర్వేషన్ సమస్య లేకుండా లేదు కదా అంటున్నాను. రైట్ సార్, ఇదే విషయంపై గంధం రావుల్ గారు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మన రామ్మోహన్ గారు చెప్పారో చాలా క్లియర్ గా ఒకసారి గారికి గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఎన్నికలు ముందుగా పెడితేనే చాలా భవిష్యత్తు ఉంటుందని చెప్తున్నారు. అనేది ఏదైనా పెట్టొచ్చు, కాకపోతే ఈరోజు కాంగ్రెస్ పార్టీ చాలా బ్రహ్మాండంగా 42% రిజర్వేషన్ తీసుకొచ్చింది కాబట్టి అవకాశం మచ్చిగున్నది. జమిలీ ఎన్నికలకు పోతే ఇంకా బాగుంటుందని చెప్తున్నారు. ఒక విషయం మాత్రం మనం గమనించాలి, దానికి సంబంధించిన ఈ రోజు రేపటి నుంచి ఏదైతే మొదలైపోయే ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా తన పాదయాత్రను వాయిదా వేసుకున్నది. దానికి మనం ఒకసారి చూసినట్టయితే ఈరోజు ప్రజల నాడి ఎటువైపు ఉన్నదని వెళ్ళి అది అన్ని ప్రత్యేకంగా చూసి అధిష్టానానికి ఒక సర్వే రిపోర్ట్ ఇచ్చిన నివేదిక సమర్పించాలనే ఉద్దేశంతోనే వాళ్ళు వెళ్ళడం జరుగుతుంది అని చెప్పారు. కానీ దానికి ఏమైందో అది అనేక కారణాలు కావచ్చు. కానీ ఒక మంచి అవకాశం ఏంటంటే 42% రిజర్వేషన్స్ కేంద్ర ప్రభుత్వం ఒప్పుకున్నా, ఆర్డినెన్స్ రాకున్నా, బిల్లు కాకున్నప్పటికున్నా సవాహగా కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ అమలు చేసి ఈరోజు జెడ్పీటీసీ, ఎంపీటీసీ అలాగే ఈ మున్సిపాలిటీ ఎలక్షన్స్ అనే అవకాశాలు ఏమన్నా కనబడుతున్నాయా? దీని మీద మీ పార్టీ వైఖరి ఏంటి, మీరు ఎలా తీసుకుపోతున్నారు? తప్పకుండా సార్, ఇప్పుడు ఏదైతే రామ్మోహన్ రావు సార్ చెప్పినటువంటి సలహాలు సూచనలు ఉన్నావో వాటి పెద్దల సలహాలను స్వీకరించడమే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక విధానం. గతంలో కావచ్చు, ఇప్పుడే కావచ్చు, ప్రతి విషయంలో మరి సర్పంచ్ ఎలక్షన్లు పెట్టడం అనేది జెడ్పీటీసీ, ఎంపీటీసీ ముందుగా ఏదే పెడతాయి అనేది కూడా ఎన్నికల కమిషన్ అది సూచిస్తుంది. ఎందుకంటే ఎన్నికల కమిషన్ ఒక జ్యుడిషియల్ పవర్ గా వాళ్ళు వెళ్తున్నటువంటి పరిస్థితి. మళ్ళీ ముందుగా సార్ చెప్పినట్టు బీసీ రిజర్వేషన్ అనేది మరి 42% అనేది మరి ఇక్కడ చేసి అసెంబ్లీ సాక్షిగా మరి తీర్మానం చేసి పంపించడం జరిగింది. అది గవర్నర్ ద్వారా పంపించడం జరిగింది. గవర్నర్ అనేది మన రాష్ట్రానికి మొదటి పౌరుడు. అందులో ఉన్న బీజేపీ ప్రభుత్వం నియమించినటువంటి ఒక గవర్నర్ గారి ద్వారా పంపించడం జరిగింది. మరి వారు అక్కడ తప్పులా ఒప్పులా లేకపోతే దాని సవరణ లేకపోతే ఇది వద్దు అనడం కూడా ఇంతవరకు కూడా మరి కేంద్ర ప్రభుత్వం మరి ఇంతవరకు కూడా ఏ సమాధానం చెప్పినటువంటి పరిస్థితి. కాబట్టి ఈ దిశగా మరి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ఖచ్చితంగా బీసీ నాయకులు ప్రతి ఒక్కరు కూడా దీని మీద ఒక ఒత్తిడి తీసుకునే విధంగా తీసుకుపోతున్న సందర్భం. ఇందాక రామ్మోహన్ సార్ గుర్తు చేసినట్టు ఏదైతే చెన్నైలో జయలలిత గారు ఒక ఆర్డినెన్స్ ద్వారా తీసుకొచ్చే అంశం ఉందో దాన్ని కూడా గుర్తు చేసినటువంటి అంశం కూడా ఉంటుంది. తప్పకుండా ఇంకా సెప్టెంబర్ వరకు కూడా సమయం లోపల మరి బీసీ రిజర్వేషన్ మీద ఒక స్పష్టత, ఒక విధానం వస్తుందని కూడా మేము అనుకుంటున్నాం. ఎందుకంటే అక్కడ రాహుల్ గాంధీ గారు కూడా మరి బీసీ జనగణన విషయంలో కూడా బ్రహ్మాండంగా వారు దేశ స్థాయిలో పోరాటం చేస్తున్నారు. దాని విషయంలో మరి బీజేపీ ప్రభుత్వం కూడా, కేంద్ర ప్రభుత్వం కూడా బీసీ జనగణనకు కట్టుబడిన కూడా ఒక ప్రకటన చేసిండ్రు. దాన్ని సవరించుకొని కూడా చేస్తే బాగుంటుంది ఒక ఆలోచన. ఇందాక సార్ చెప్పిన కూడా ఆర్టికల్ ఏదైతే ఉందో 243 సార్, ఆర్టికల్ 243 ద్వారా చేయాల్సిన అంశం ఉంటుంది. 9వ షెడ్యూల్లో కూడా చేయాల్సిన అంశం ఉంటుంది. ఇవన్నీ కూడా ఆశలు ఉన్నాయి. కాబట్టి ఏదైతే ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి 2 మంత్రులు మరి మన రాష్ట్రంకెళ్ళే ఉన్నారు. అందులో బీసీ నాయకులైనటువంటి బండి సంజయ్ గారు కావచ్చు, మరి ఎంపీలు ఉన్నారు. మరి ఎంపీలు మరి మిగతా రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ గారు, మరి వారు బీజేపీ పార్టీ జాతీయ బీసీ మోర్చా, ఓబీసీ మోర్చాకు అధ్యక్షులుగా ఉన్నారు. కాబట్టి వీరు కూడా మరి బాధ్యత ఉన్నది. ఖచ్చితంగా కేంద్రంతో మాట్లాడాలి. రాజకీయ కోణంలో కాకుండా మరి 42% మీ పార్టీ కూడా ఇస్తే మరి కట్టుబడి ఉన్నట్టు ఉంటుంది. మరి కేంద్రంలో మరి మీకు కూడా ఒక స్థానం ఉంటుంది. కాబట్టి మేము ఒక ప్రజాస్వామ్యవాదులుగా మేము కూడా విన్నపం చేస్తున్నాం. ప్రజాస్వామ్యవాదులుగా, ఉద్యమకారులుగా విన్నపం చేస్తున్నాం. తర్వాత ఎలక్షన్లో మనం కొట్లాడదాం.
ప్రజాక్షేత్రంలో నీకు ఓటేస్తారా నాకు ఓటేస్తారా అనేది ప్రజలు నిర్ణయించుకుంటారు. కానీ రాజకీయ కోణంలో మరి బీసీలో కూడా రాజాధికారం వచ్చే విధంగా మరి ఒక గొప్ప అంశాన్ని ముందుకు తీసుకొచ్చినప్పుడు దీన్ని హర్షించాలా. దాంతో పాటుగా మరి ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే పార్లమెంట్ నడుస్తుందో పార్లమెంట్ లో ఇలాంటిది మరి ఆర్టికల్ 243 అదేవిధంగా మరి 9వ షెడ్యూల్లో చేర్చాల్సిన బాధ్యత కూడా ఉంటుంది అని మేము సభ్యంగా మనం చేస్తున్నాం. ఆచరణ గారు మా జిల్లాకు సంబంధించిన బీసీ నాయకులు వాళ్ళు సుదీర్ఘంగా ఒక 34 ఏళ్ళ నుంచి కూడా మరి పార్టీ పరంగా పనిచేస్తుండ్రు. మరి వారికి ఎందుకంటే ఓబీసీ లేకుంటే దాని మీద కీర్తి శేషులు వనం శాస్త్రాన్ని గారు ఆచరణ గారు బాగా కొట్లాడడం వల్ల మరి గత 2-3 సంవత్సరాల కిందట ఓబీసీ కూడా రాష్ట్రంలో వచ్చింది. దానికి మేము గర్విస్తున్నాం. ఇదే విధంగా మరి 42% విషయంలో కూడా మీరు ఒక పెద్ద బీసీ నాయకులుగా మరి సుదీర్ఘంగా రాజకీయంలో ఉన్నటువంటి నాయకులుగా కేంద్రాన్ని ఒప్పించి కేంద్రంతో మాట్లాడి మరి 42% తీసుకొని వస్తే రేపు అన్నాడు మీరు కూడా బీసీ ఓట్లు అడిగేటువంటి హక్కు ఉంటది, బీసీ ఓట్లు పొందేటువంటి హక్కు ఉంటుందని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా తూచా తప్పకుండా చేస్తుంది. ఈ దేశానికి స్వాతంత్రం ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఈ రాష్ట్రానికి ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఇది గుర్తెరగాలి. కాబట్టి ఏదైతే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం మరి సర్పంచ్లను చంపింది, ఆ విషయం లక్ష్మారెడ్డి గారు గమనించాలి. సర్పంచ్లకు బిల్లు ఇవ్వలేదు, సర్పంచ్లు ఆత్మహత్యలు చేసుకున్నారు, సర్పంచ్ రోడ్డు మీదలోకి వచ్చిండ్రు, అది గుర్తించుకోవాలి. కానీ ఇప్పుడు ఉసురు దళితుల ఉసులు జరిగింది, బీఆర్ఎస్ పార్టీకి మా ఉద్యమకారుల ఉసులు జరిగింది, మా దళితుల ఉసులు జరిగింది, చాలా మంది ఉసులు కలిగి ఈ రోజు పార్టీ ఓడిపోవడం జరిగింది. ఇంకా గమనించుకోవాలి, ఇంకా అధికారంలో ఉన్నట్లు కాదు. కేటీఆర్ గారు అట్లే మాట్లాడతారు, హరీష్ రావు అట్లే మాట్లాడతారు. ఈ రోజు ఇంకా అధికారం ఉన్నట్లే మాట్లాడుతున్నారు. ఈ దాడులు, ఈ బెదిరింపులు ఇవన్నీ కూడా మానుకోవాలి. ప్రజలు చూస్తున్నారు, ప్రజల మధ్యనే మా ఎమ్మెల్యేలు ఉన్నారు, ప్రజల పక్షాన మా ఎమ్మెల్యేలు పనిచేస్తుండ్రు. స్థానికంగా ప్రజల మధ్య ఉండరు. కానీ ప్రజలు పోతే కొడతారు, తిడుతారు. అంటే ఎక్కడ తిడుతుండ్రు, ఎక్కడ కొడుతుండ్రు, ఒక దాఖలు చూపియండి. ఇవన్నీ కాదు మిత్రమా. ఎలక్షన్ లో మీరు ఇచ్చినటువంటి ఏమున్నావో మేనిఫెస్టో చెప్పండి. మా మేనిఫెస్టో ఏం చెప్పుకుంటాం, ప్రజాక్షేత్రంలో కొట్లాడదాం, ప్రజాక్షేత్రంలో ఓటు బ్యాంకుగా మార్చుకునే ప్రయత్నం చేద్దాం. కానీ ఇంతవరకు బీఆర్ఎస్ పార్టీ నుంచి 42% విషయం మీద బీసీ నాయకులు ఎవరు ఒక ధర్నా చేయాలి. బీసీ నాయకులకు కొద్దిగా శిక్షణ రావాలి, బీఆర్ఎస్ పార్టీలో ఆయన శిక్షణ రావాలని చెప్తున్నాం. ఎవరు చిత్తశుద్ధి ఉందండి బీఆర్ఎస్ పార్టీలో? చిత్తశుద్ధి ఉందా బీసీల మీద? అది లేదు. అదే విషయం ఇప్పుడు మన రామ్మోహన్ గారు చాలా క్లియర్ గా చెప్పారు. ప్రతి ఒక్క పార్టీ ఈ రోజు బీసీలకు సంబంధించిన 42% రాజకీయంగా అంచనాగా తీసుకెళ్తుందని చెప్పారు. ఆ విషయంలో మనం ఒక్కసారి ఆచార్య గారి దగ్గరికి వెళ్దాం. ఆచార్య గారు ప్రస్తుతం ఏదైతే మన గంధం రాములు గారు చెప్తున్నారో ఖచ్చితంగా ఈ రోజు కేంద్రంలో మీరే అధికారంలో ఉన్నారు కాబట్టి మీ మీద పెద్ద బాధ్యత ఉన్నది. ఈ బాధ్యతను మీరు నెరవేర్చడానికి దానికి ఇంకొక తోడు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయించింది, ఒక 4-5 డేస్లలో వారు 3 రోజుల పాటు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేయడానికి ఈరోజు కాంగ్రెస్ సంబంధించిన అనేక మంత్రులు, నాయకులు, ఎమ్మెల్యేలు అందరూ అక్కడికి వెళ్ళి ఈరోజు ఆ ధర్నాలు, ఆ కార్యక్రమాలు చేపట్టబోతున్నారు. ఈ విషయంలో ఒక్కసారిగా కేవలం 42% రిజర్వేషన్ తూతూ మంత్రంగా ఏదైతే కాకుండా దీని ఒక పటిష్టంగా తీసుకొచ్చి బీసీలకు న్యాయం చేయాలనే ఒక చిత్తశుద్ధితో బీజేపీ ప్రయత్నం చేస్తే ఏమన్నా యోచనలో ఉన్నదా? ఇంతకుముందు రాములు గారు మాటలు, లక్ష్మీ నరసింహారెడ్డి మాటలు విన్న తర్వాత లక్ష్మీ నరసింహారెడ్డి గారు ఏమన్నారంటే రాష్ట్రంకి వెళ్ళి కేంద్రానికి ఎన్ని డబ్బులు పోతున్నాయి, మాకు ఎన్ని డబ్బులు ఇస్తున్నారు అని అన్నాడు. నేను డబ్బుల విషయము డిస్కస్ కాదు ఇక్కడ. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి దాంట్లతోటే అభివృద్ధి జరిగినాయి, ఎక్కువ తక్కువ కాదు. జరిగిన కొద్దిపాటైనా కేంద్రం నిధులే. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైకుంఠ ధామాలు కానీ, డంపింగ్ యార్డులు కానీ, ట్రాక్టర్ కానీ వీటన్నిటికీ డబ్బులు ఎన్ఆర్ఈజీఎస్కి వెళ్ళి ఇచ్చినటువంటివి లేదా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి గ్రాంట్లతోటే ఇవి డెవలప్ అయినవి. లక్ష్మీ నరసింహారెడ్డి గారు కూడా మొన్నటి దాకా సర్పంచ్గా ఉన్నాడు,
సర్పంచ్ ఉండి మా బిల్లులు ఇస్తలేరు టిఆర్ఎస్ గవర్నమెంట్కి ఇయ్యలేదని ఆయన అనేక పర్యాయాలు ఆరోపణలు చేసిండు. టిఆర్ఎస్లు ఉన్నా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి సర్పంచుల బిల్లులు ఇవ్వలేదని ఆరోపణ చేసిండు. నేను అనేది ఏంటంటే పోతూ పోతూ ఆయన పోయేటప్పుడైనా వీళ్ళు పోయేటప్పుడైనా వీళ్ళ బిల్లులు క్లియర్ చేయలేదు అన్నా. రెండవది వచ్చి 20 నెలలు అయింది. పాపం వాళ్ళు గ్రామాలలో సర్పంచుల స్థాయి ఏంది, వాళ్ళ కథ ఏంది, వాళ్ళు ఏం పెట్టిరు బిల్లులు. గ్రామ పంచాయతీ బడ్జెట్ ఉంటే అందులోకెళ్ళి ఇవ్వాలి, లేదా స్టేట్ గవర్నమెంట్ గ్రాంట్ వస్తే వాళ్ళకి అందులోకెళ్ళి ఇచ్చేయాలి. వాళ్ళని ఇవ్వకుండా వాళ్ళు మిత్తిలు కట్టి ఇలా బాధలు పడుతున్నారు అనే అభిప్రాయాన్ని నేను చెప్పడం జరిగింది. రెండవ అంశం ఏంటంటే ఇవాళ 20 నెలల తర్వాత వీళ్ళు ఆగమేఘాల మీద వీళ్ళు మొన్న బిల్లు పెట్టిరు 20 నెలల తర్వాత. అంటే వీళ్ళు ఒక బిల్లు పెట్టనీకనే 20 నెలల టైం తర్వాత పెట్టినప్పుడు కేంద్రానికి రాష్ట్రపతికి పంపినరు, ఇంకా రాష్ట్రపతి క్యాబినెట్కి పంపలేదు, పార్లమెంట్లో పెట్టలేదు. ఇదన్నీ జరిగేటాలకు ఇవాళ హైకోర్టు ఏదో మొట్టికాయ వేసింది. అది సెప్టెంబర్ కల్లా ఎలక్షన్లు జరపాలన్నంతలే ఇక కేంద్రం చేయాలంటే ఇప్పుడు జనగణన చేస్తాము అన్నాం. కాంగ్రెస్ పార్టీ చెప్పింది, బీసీ సంఘాలు చెప్పినాయి, రామ్మోహన్ రావు లాంటి పెద్దలందరూ కూడా మమ్మల్ని టీవీలలో తిట్టిండ్రు చేయాలని అందరి మాట విని మోడీ గారు కూడా దాన్ని ఒప్పుకొని రాత్రో కేసీఆర్ లేక రేపు పొద్దున్నే సర్వే ఉంటుంది ఇక రారి అంటే రోడ్లు ఏమో వచ్చేటోళ్ళు సగం ఎంతమంది చచ్చిరో మనందరికి గుర్తాయి. వాళ్ళు ఇంత బాధపడి సర్వే చేస్తే ఆయన సర్వే రిపోర్టు సంఖ్యలో పెట్టుకొని పోయిండు. ఇవాళటి వరకు ఆయన బయట పెట్టలే. పాపం వీళ్ళు కూడా 15 నెలల తర్వాత 5 నెలల కింద సర్వే చేసిర్రు. ఇవాళటి వరకు కూడా ఏ గ్రామంలో ఏ కులాలు ఏ మనిషి ఎంత సంఖ్య ఉంది ఏ కులం ఎంత ఉందో ఇవాళటి వరకు డెమోని పబ్లిష్ చేయలేదు. ఏదో గవర్నమెంట్ డెమోలో పెట్టలేదు, గ్రామ పంచాయతీ కాడ పెట్టలేదు. ఏమన్నంటే మేము సర్వే చేసినాం, ఇది ప్రపంచానికి ఆదర్శం, భారతదేశానికి ఆదర్శం. అరే రోకల్ బండాన్ని వాతిరు దాన్ని ఈరు పెట్టలేదు, ఇది ఆదర్శం అంట. ఈ రోకల్ బండ దేశానికి అంతా ఆదర్శం. నేనేమంటున్నానంటే మీరు సర్వే చేసి అది పబ్లిక్లో పెట్టుర్రి. ఏ ఊర్లో ఏ కులము ఎంత ఉంది ఏ మనిషి ఆయన చూసుకుంటాడు. ఓహో నేను విశ్వకర్మ, నేను యాదవ, నేను బోయ, మా బోయలు ఇంతమందురు, ఇది కరెక్టే అని ఉంటుంది. ఇవాళ అయినా 42% బీసీలు ఉన్నారు, 10% వాళ్ళని కలిపితే 56 అవుతారు. కాబట్టి 56% ఉన్నదని చెప్తే బీసీలు 56% ఉన్నారా, 42% ఉన్నారా, 22% ఉన్నారా అనేటువంటిది అది కాదు. వాస్తవమైన రిపోర్టు ప్రకారము ఎంత సంఖ్య ఉన్నారో అది బయట పెట్టాలి. ఆ సంఖ్య ప్రకారమే ఇవాళ ఏదైతే మనము దాన్ని జనగణన కులగణన దాన్ని బట్టి రిజర్వేషన్ ఇవ్వాలి. నేనేమంటున్నానంటే ఎంతుందా ఏందా అనేది మీరు మొదలు బయట పెట్టండి. శాతం కాదు బయట పెట్టేది, మొత్తము కులాల వారీగా ఏ కులం ఎంతుంది, ఏ మతం ఎంతుంది, ఎవరెంతున్నారు ఇది మొత్తం కూడా బయట పెట్టి ఆ తర్వాత దాని మీద మనం ముందుకు పోతే ఇది కోర్టుకు అయినా కానీ లేకపోతే ఏదన్నా ఆర్డినెన్స్ చేసినా కానీ దీన్ని ముందలకు పోతుంది తప్ప ఇవాళ మనం ఏదో కూర్చొని ఇవాళ మేము పంపించినాం, మేము 3 రోజులు ధర్నా చేస్తాం, మేము 3 రోజులు అది చేస్తాం, మేము 3 రోజులు ఇది చేస్తామంటే అంత మాత్రాన ఇది సఫలీకృతం అయ్యే పరిస్థితి ఉండదు. కాబట్టి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. ఇవాళ ప్యానల్ ఉన్నవారు ఇంతకుముందు మన రామ్మోహన్ రావు గారు చాలా చక్కగా చెప్పారు, బీజేపీ వాళ్ళు చేస్తలేరు. వాస్తవమే సార్, అది పార్లమెంట్ సార్, అది ఇవాళ వీళ్ళు ఏదో బిల్లు పంపిస్తే దాన్ని ఎమ్మడే యాక్సెప్ట్ చేసి వాళ్ళు ఏదో బిల్లు పంపిస్తే వాళ్ళని యాక్సెప్ట్ చేసి చేయాలంటే, ఎందుకంటే రేపు సుప్రీంకోర్టులు ఉన్నాయి, రేపు కేంద్రం ఓకే చేస్తే సుప్రీంకోర్టు ముందర పోయి కేంద్రం నిలబడాలి, కేంద్రం నిలబడి జవాబు చెప్పాలి. ఇవాళ వీళ్ళు ఏ రాష్ట్రాలు ఆచార్య గారు ఇదే విషయంపై ఇద్దరు కూడా ఆచార్య గారు ఆచార్య గారు ఇదే విషయంపై వాళ్ళు ఏదో మాట్లాడదలుచుకున్నారు, దాని తర్వాత మీరు సమాధానం ఇస్తున్నారు. 40% బీసీలకు కావాలి. నేను మనస్ఫూర్తిగా
అదే విషయంపై ఇద్దరు కూడా మాట్లాడదలుచుకున్నారు. ఇటు బీఆర్ఎస్ నాయకులు అయినటువంటి లక్ష్మీనరసింహారెడ్డి గారు మాట్లాడబోతున్నారు, అలాగే గంధం రాములు గారు. ఫస్ట్ ఒకసారి మనం గంధం రాములు గారి దగ్గరికి వెళ్దాం, ఎందుకంటే లక్ష్మీనరసింహారెడ్డి గారు చెప్పండి. చెప్పండి. రాత్రి జమ్మూ కాశ్మీర్ సంబంధించిన ఆగా మేఘాల మీద అని వడిదేని ఆర్టికల్ 370 రాత్రికి ఎత్తేసిరన్న. బీజేపీ తలుచుకుంటే కాంతి ఏం లేదు. ఏబిసిడ్లు అనేది మా మాదిగల ఏబిసిడ్లు అనేది 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత ఏబిసిడ్లు అనేది చేయడం జరిగింది. అది కూడా సుప్రీంకోర్టు ద్వారా ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చిన పరిస్థితి ఉన్నది. ఈ రెండు దృష్టిలో పెట్టుకొని మేము ఏం చేస్తున్నాం అంటే పార్టీలకు అతీతంగా చెప్తున్నాం. పార్టీలకు అతీతంగా, ఎందుకంటే మీరు సుదీర్ఘంగా బీజేపీలో మేము చిన్నప్పటి నుండి మీరు బీజేపీ ఉంటారు కాబట్టి మీ ఆలోచనలు మీ విధానాలు మీరు గట్టిగా ఇప్పుడు పార్లమెంట్ జరుగుతుంది, గట్టిగా మీరు లక్ష్మణ్ గారు బండి సంజయ్ గారు ఒక్కసారి గవర్నమెంట్ అడిగితే కేంద్ర ప్రభుత్వాన్ని అడిగితే అది అయ్యే అవకాశం ఉందనా? ఆర్టికల్ మీరేమో చెప్పాలి. లక్ష్మీనరసింహారెడ్డి గారు ఏదో చెప్పబోతున్నారు. లక్ష్మీనరసింహారెడ్డి గారు మీరేమంటారండి? మేము ఈ సందర్భంగా చెప్పేది ఒకటే, కాంగ్రెస్ పార్టీ ఏదైతే బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఏదైతే చెప్పినారో దాన్ని ఖచ్చితంగా అమలు చేయాలి. అమలు చేసిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని చెప్పి మీ ద్వారా నేను చెప్తా ఉన్నాను. ఇంతకుముందు రాములన్న ఒక మాట చెప్పిండు, స్వాతంత్రం తెచ్చిందేమో కాంగ్రెస్ పార్టీ అంట, సాధించిందేమో కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ఇచ్చిందేమో కాంగ్రెస్ పార్టీ అంట. మరి తెలంగాణ సాధించిన ఎవరో కూడా చెప్పాలి కదా, తెలంగాణ సాధించిన ఎవరో కూడా చెప్పాలి కదా. ఆనాడు కేసీఆర్ గారు లేదే అన్న, ఆనాడు కేసీఆర్ గారు ముందుండి నడిపించింది కాబట్టి ఆ నాయకత్వంలో మనం ముందుకు పోయి తెలంగాణను సాధించుకున్నటువంటి సందర్భం. అంటే మీ వరకు వచ్చే వరకు ఏమో సోమవారం, మందికాడికి వచ్చే వరకు మంగళవారం అంటే ఎట్లా రామలన్న? కాదు కదా. నేనేం చెప్తున్నంటే 1969లో మీరు ఏం చేసిరని అందరికీ తెలుసు, దేశం మొత్తం తెలుసు. 1969లో మీరు ఏం చేసిరని దేశం మొత్తం తెలుసు. మీరు ఇప్పటికైనా నేనేమంటానంటే మీరు ఇప్పటికైనా అబద్ధాలు మాని మీరు మాట్లాడేటువంటి అబద్ధాలను పక్కకు పెట్టి ఈ తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష కొరకు, ఈ తెలంగాణ ప్రజల యొక్క బంగారు భవిష్యత్తు కోసము మీరు పనిచేయాలని చెప్పి ఏదైతే తెలంగాణ ప్రజలకు మీరు హామీలు ఇచ్చిర్రో ఆ హామీలను మొత్తం నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి, ప్రయత్నం చేయాలి. లేకపోతే ప్రజలు ఖచ్చితంగా ఖచ్చితంగా నేను చెప్తున్నా, మీరు హామీలను ఏవైతే హామీలు ఇచ్చారో హామీలను నిలబెట్టుకోవాలి. ఇలా హామీలను నిలబెట్టుకోకపోతే, ఆ హామీలు అమలు చేయకపోతే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము మిమ్మల్ని వదిలిపెట్టే ఉంటాం. మేము ఎన్ని ప్రాంతాలకు మధ్యలో స్విచ్ పెట్టినా, ఎన్ని కుట్టాంతరాలు చేసినా బీఆర్ఎస్ పార్టీ ఏం చేయలేదు. ఏం కాదు. చెప్పారు ఆలోచన కానీ ఉన్నటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఒక్క విషయం అండి నరసింహారెడ్డి గారు, జరగని పేరంటానికి భజంత్రీలు ఎందుకు అన్నట్టుగా చాలా క్లియర్ గా మన బండరామన్ గారు విషయం చెప్పారు. అసలు ఎన్నికలే జరిగాయిరా బాబు అనుకుంటుంటే ఈ రోజు మనమేమో జరుగుతాయన్నట్టుగా మనం చేసుకోకపోవడం ఎంతవరకు సమంజసం? ఇంకోటి ఏంటంటే వాళ్ళు 42% వాళ్ళు ఏదో మెత్తిన పెట్టుకున్నారు. ఈరోజు ఖచ్చితంగా వారు ఏదైనా కానీ ఈరోజు కాంగ్రెస్ మీద ఒక పెద్ద భారం పడ్డది. ఆ 42% వారు స్వహాగా ఇస్తారా లేదా అనేది వాళ్ళ మీద ఇచ్చిపెడతాం. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీగా మీ విరచన ఏంటి అంటే, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మాకు తెలిసినట్టుపడితే బీఆర్ఎస్ పార్టీ కనుక ఈరోజు జిల్లా పరిషత్ ఫస్ట్ సర్పంచ్ ఎన్నికల ముందు కనుక కాంగ్రెస్ పార్టీ జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహించబోతే మాత్రం ఈరోజు ఎంతమంది అయితే ఈరోజు గెలుపు పొందలేకపోయారో వారినే అవకాశం కల్పిస్తూ జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీలకు వారికి తీసుకొచ్చి కాంగ్రెస్కు చెక్కు పెట్టే విధంగా వెళ్ళబోతుంది అని ఒక సమాచారం ఉండేది. దీని మీద మీరేమంటారండి? జమీల్ గారు ఒక విషయము, 1959 పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పాటైనప్పటి నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మనకు ఆంధ్రప్రదేశ్ అవతరణ జరిగినప్పటి నుంచి కానీ ఎప్పుడు కూడా ముందు సర్పంచ్ ఎన్నికలే జరిగేది. ఎప్పటికైనా వీళ్ళు కొత్త కానూన్లు పెడుతురు అంటే, ఎందుకంటే ప్రజలకు ఈ సింబల్ లేకుండా పోతే ఎంబడి కొడతారని చెప్పి ఇవాళ ఏదో సింబల్ పట్టుకొని పోతే ఆ పార్టీ కొంత కొద్ది గొప్ప ఎంబడి ఉంటారని చెప్పి
పూట గడవాలనేటువంటి ఉద్దేశంతో పోతున్నారు. కానీ మీకు నిజంగా చిత్తశుద్ధి లేదు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే గడిచినటువంటి 50-60 సంవత్సరాలలో ఎన్నికలు ఎట్లా జరిగినా అట్లనే జరపాలి కదా. మీకు భయం ఎందుకు అవుతుంది? మీ సంక్షేమ పథకాలు అమలు చేసిర్రు, మేము చేసిన సంక్షేమ పథకాలు దేశానికి రోల్ మోడల్ అని చెప్పుకొని తిరుగుతారు కదా. మీరు మరి ఎందుకు భయపడుతున్నారు? ఎన్నికలు 18 నెలలు అయితే కోర్టు చెప్పిందంటే మీకు తోయలేకపోయా ఓట్లు పెట్టాలని. కొంతవరకు షెడ్యూల్ ఇంకా రాలేదు, ఎన్నికల కమిషన్ ఇంకా షెడ్యూల్ పెట్టలేదు. జమీల్ గారు మీ దగ్గరికి వస్తున్నా, కంక్లూడ్ చేయండి సార్. జరగని పెళ్లికి బాజాలు మోగిస్తుంది, కానీ ఒక మాట వినండి. జరగని పెళ్లే బాజాలు మోగిస్తుంది. ఇవన్నీ ఉట్టిముచ్చట్లు. నేను ఏమంటున్నానంటే ఎన్నికల కమిషన్ కు అధికారం ఎప్పుడు ఇస్తారు? వీళ్ళు డిలిమిటేషన్ చేసి రిజర్వేషన్ ఖరారు చేసినాక వాళ్ళకి వస్తుంది సార్. మొదటిదే జరగలేదు అంటున్నాను. ఎంగేజ్మెంటే జరగలేదు, పెళ్లి ఆడికి వస్తుంది, ఎంగేజ్మెంటే జరగలేదు. ఇప్పుడు నేను ఏమంటాను సార్, ఇప్పుడు ఒక మాట వినండి. ఇప్పుడు ఎందుకంటే ఇది గందరగోళం ఎంతసేపు అయినా వాళ్ళు వీళ్ళు గొప్ప చెప్పుకుంటారు, సమస్య ఆవుకథ చెప్తారు, అందరు ఆవుకథలు చెప్తారు. నేనేమంటున్నానంటే ఇవాళ బీసీ రిజర్వేషన్ల సమస్య తెగని సమస్య. నేను ఆచార్య గారు కూడా చెప్పాను కదా, అది వాళ్ళు ఎట్టి పరిస్థితులు దాన్ని అంగీకరించరు. ఎందుకంటే చెప్పాను కదా, 10% ముస్లింలను బీసీలో కలిపింది. ఈ 10% ముస్లింలు లేకుండా మేమైతే కావాలని వాళ్ళు అంటున్నారు. ఆర్డినెన్స్ చెల్లకుండా పోతుంది. ఆర్డినెన్స్ ఇవ్వలే కదా ఇంకా. ఇప్పుడు సుదర్శన్ రెడ్డి మన ఏజీ ఉన్నాడు, ఆయన ఏమన్నాడంటే చేయొచ్చు అన్నాడు. ఎందుకంటే అధికార పార్టీకి సంబంధించిన ఆయన కనుక అక్కడ కేంద్ర ప్రభుత్వం దగ్గర న్యాయ కోవిధం దగ్గరికి పోయింది. ఈ ఆర్డినెన్స్ అయితే చెల్లదు కష్టం అని చెప్పి అక్కడ అన్నారు కనుక గవర్నర్ నుంచి ఆర్డినెన్స్ వస్తలేదు. ఇక మూడోది ఒకటే ఉన్నది, 42% రిజర్వేషన్ ఇచ్చేది. ఏబీసీలో సిఏ అవుతుంది. అప్పుడు ఏమైందంటే ఎవరి గుర్రం మూతికి ఎవరు బట్ట కడతారు అంటున్నాను నేను. మీరు ఒక 42% పార్టీ పరంగా మేము ఇస్తామంటారు, రాములు గారు అంటారు, కరెక్ట్ ఇస్తారు. ఇస్తే అయితే అవతలోడు కూడా దాన్ని పెట్టాలనేముంది? చట్టపరంగా 22% రిజర్వేషన్ చెల్తుంది. మిగతా బీసీ లెక్కలకు రావు. రాని దానికి లక్ష్మీనరసింహుడు కానీ నిలబడతారు. రేపు పొద్దున బీసీకి ఒక బీసీ సీటు దానిలో ఆయన నిలబడే అవకాశం ఉన్నట్టు నిలబడతారు కదా. ఎవరు గెలుస్తారు? లక్ష్మీనరసింహుడు గెలుస్తారు అంటాడు. అందుకని ఇక్కడ ఏమైందంటే పార్టీ పరంగా ఇస్తే మిగతా పార్టీలు అన్ని కట్టుబడాలని లేదు కదా. 22% అందరు కట్టుబడతాం, మిగతా 20% మిగతా ఎక్స్ట్రా ఉందో వీళ్ళు మళ్ళీ చేసుకోవాల్సింది. ఒకటి. రెండో చెప్తాను నేను, ఇవాళ ఎన్నికలు జరగవని ఎందుకంటున్నానంటే మొదటిది కాలేదు, మొదటిది మోక్షం లేదు, కొస దూలం అంట. ఆ కొస దూలం లేదు. ఇప్పుడు అయితే బిల్లు పాస్ కాదు, ఆర్డినెన్స్ రాదు. మూడోది కావాలంటే ఏం చేయాలంటే తొందరగా మీరు రిజర్వేషన్ ఖరారు చేసి ఇచ్చేయండి, అప్పుడు అవుతుంది. అది వరకు దాకా అయ్యేది కాదు, పోయేది కాదు. దీని నుంచి మనం ఎంత పెట్టుకున్నా కూడా ఔరంగజేబ్ షాదిమే అబ్దుల్లా దివానా మనం అయితే. ఇదే విషయంపై సుధాకర్ శర్మ గారు ప్రస్తుతం ఏదైతే ఈ కంక్లూడ్ ఈ రోజు ఈ తెగటట్టే లేదని చెప్తున్నారు. బండారు రామ్మోహన్ గారు అయితే చాలాగా ఎన్నికలు రాదని చెప్తున్నారు. కానీ కరాఖండిగా మాత్రం రేవంత్ రెడ్డి మాత్రం ఈ రోజు ఈ విషయంపై నేను పరిస్థితుల్లో నేను నిర్వహిస్తా అనే ఒక విషయం ఏంటంటే ప్రస్తుతం ఏదైతే సుధాకర్ శర్మ గారి దగ్గర వెళ్దాం లాస్ట్ కంక్లూడ్ గా, వాస్తవానికి చూసినట్టయితే ఒక క్రౌడ్ పుల్లింగ్ నేతగా ఎదిగిన రేవంత్ రెడ్డి చాలా కరాఖండిగా చెప్తున్నారు. ఖచ్చితంగా నేను ఎన్నికలకు వెళ్తాను, ఎన్నికలకు వెళ్ళి సాధించి తీరుతానంటుగా వెళ్తున్నారు. అదే దిశలో ఈ రోజు మీనాక్షి నటరాజన్ గారు ఆ పదయాత్రను కూడా క్యాన్సిల్ చేయించినట్టుగా తెలుస్తుంది. కాకపోతే రేపు జరగబోయే ఢిల్లీలో కార్యక్రమాలను కూడా చాలా పటిష్టంగా వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ విషయంపై ఏదైనప్పటికీ స్థానిక సంస్థలకు సంబంధించింది కంక్లూడ్గా మీరేమంటారండి? ఎన్నికలు రామ్మోహన్ గారు అయితే కరాఖండిగా చెప్పేస్తున్నారు, రాదని చెప్తున్నారు, ఖచ్చితంగా నిర్వహించే అవకాశమే లేదంటున్నారు. ఈ విషయంపై మీరేమంటారండి సుధాకర్ శర్మ గారు? థ్యాంక్ యూ జమీల్ జీ. ఈనాటి చర్చా కార్యక్రమంలో మనం చాలా ఆసక్తిదాయకమైనటువంటి అంశాలను చూసాం. ముఖ్యంగా మా ఆప్తమిత్రులు రామ్మోహన్ గారు చెప్పినటువంటి విషయాలతో నేను ఏకీభవిస్తున్నాను. ఇక్కడ విషయం ఏమిటి అంటే ముఖ్యంగా కాన్స్టిట్యూషన్ ప్రకారం సెల్ఫ్ గవర్నెన్స్ బాడీగా మనం ఈ స్థానిక సంస్థల్ని చూడాలి. అది చాలా మంచి పాయింట్ చెప్పారు. ఎందువల్ల అంటే ఈనాడు మాధ్యమాల్లో కానివ్వండి, మిగతా చాలా వాటిల్లో కూడా స్థానిక సంస్థల యొక్క విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. కాన్స్టిట్యూషన్ నిజంగా ఒక 3 టైర్ సిస్టమ్ పెట్టింది. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నెన్స్, అలాగే సెల్ఫ్ గవర్నమెంట్ అంటే లోకల్ బాడీస్. ఇది ముందు అందరూ అర్థం చేసుకోవాలి. అప్పుడు దాని ఇంపార్టెన్స్ కానీ దాని క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ అనేవి తెలుస్తాయి. అలాగే ఇప్పుడు ఎన్నికల విషయానికి వస్తే జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎలా అంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఒక మంచి ఉద్దేశంతో 42% అని అనిందో ఆ విధంగా కనుక వాళ్ళు ముందుకు వెళ్ళగలిగితే, వాళ్ళు కనుక ఖరారు చేసి ముందుకు వెళ్ళగలిగితే జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే మనం పార్టీలకు అతీతంగా ఒక విషయాన్ని చూడాలి.
75 సంవత్సరాల తర్వాత కూడా, స్వాతంత్రం వచ్చిన ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా బీసీ వర్గానికి తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతోంది. అది ప్రతి పార్టీ కూడా గమనించాలి. ఎందువల్ల అంటే బీసీలు కూడా వాళ్ళ యొక్క జన నిష్పత్తిని కనుక చూసినట్లయితే అధికంగా ఉన్నా కూడా తగినటువంటి ప్రాతినిధ్యం వాళ్ళకి ఇవ్వలేదు. అలాగే వాళ్ళకి జరుగుతున్నటువంటి ఈ అన్యాయానికి అడ్డుకట్ట అనేటువంటిది పడాలి. లేకపోతే ఇది ఇలాగే ఈ స్రవంతి కొనసాగే అవకాశం ఉంటుంది. కాబట్టి పార్టీలన్నీ కూడా ఒక కృతనిశ్చయంతో ఈ వర్గానికి మేలు చేసే విధంగా, నిజంగా మేలు జరిగే విధంగా ప్రతి పార్టీ కూడా కృషి చేయాలి. అప్పుడు ప్రజాస్వామ్యాన్ని మనం బలపరిచినట్లు అవుతుంది. ఇక ప్రజల విషయాన్ని కనుక వచ్చినట్లయితే ప్రజలు కూడా ప్రతి విషయాన్ని ఈ మధ్యకాలంలో చూస్తే ఆచితూచి అన్ని విషయాలను కూడా గమనిస్తున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి సోషల్ మీడియా కానివ్వండి, అలాగే మిగతా అనేక ఈ సోర్సెస్ ద్వారా ప్రతి మూవ్ను కూడా చాలా ఇంతకు ముందులాగా ఏదో సూపర్ఫిషియల్గా చూడటం కాకుండా చాలా క్షుణ్ణంగా సూక్ష్మంగా పరిశీలన చేసే శక్తి పెరిగింది. కాబట్టి ప్రతి పార్టీ కూడా అటువంటి పరిశీలన శక్తి కలిగినటువంటి ప్రజల వద్దకు వెళ్లే ముందు తగిన విధంగా ఉండాలని వాళ్ళకు విజ్ఞప్తి చేస్తూ, ప్రతి పార్టీ ప్రజాహితాన్ని కోరితే మన ప్రజాస్వామ్యం బాగుంటుంది. మన తెలంగాణ రాష్ట్రం మనం కోరి తెచ్చుకున్నందుకు నిజంగా మనం లాభపడినట్టు ఉంటుందని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు. ప్రస్తుతం ఏదైతే స్థానిక సంస్థలకు సంబంధించిన పార్టీల వ్యూహరచనలు ఎలా ఉన్నాయని నిర్వహించిన ఈ 4 సైజ్ డిబేట్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు మాత్రం తన శైలిలో తన పార్టీ వ్యూహాలకు సంబంధించిన మాత్రం వారు చెప్పలేకపోయారు. ఏంటంటే ఎలా వీళ్ళు వెళ్ళబోతున్నారు అని కాకుండా ఈరోజు కంక్లూడ్గా ఇదే క్యాన్సల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి చెప్తున్నారు. సుధాకర్ శర్మ చెప్పినట్టుగా దానికి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. దానికి కట్టుబడే 42% రిజర్వేషన్ అమలుపరిచి దానికి సంబంధించిన బీసీలకు రాజ్యాధికారం వైపు నడిపించే విధంగా ఇప్పుడు ఉన్న సర్కార్లు కానీ ప్రతిపక్షాలు కానీ ప్రతి ఒక్కరు ప్రయత్నం చేస్తారని భావిస్తూ ఈరోజు పాల్పంచుకున్నందుకు ఆచారి గారికి, అలాగే లక్ష్మీ నరసింహారెడ్డి గారికి, గంధం రాములు గారికి, బండారు రామ్మోహన్ గారికి, అలాగే మా ప్రత్యేక ఆహ్వానితులుగా వచ్చిన సుధాకర్ శర్మ గారికి ధన్యవాదాలు చెప్తూ రేపు మరొక కార్యక్రమం ముందుకు వస్తాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి 4 సైడ్స్ టీవీ.